अस्मद्गुरुभ्यो नमः। भगवद्विषयं नमः। పదవ తిరువాయముజి ఉలగముండ పెరువాయ అనేటువంటి తిరువాయముజి ఆడవాళ్ళు శరణాగతి చేస్తున్నారు. తిరువేంకటముడయాన తిరువడిగళ్ళల్లో మనకి ఆచార్యుడు అందించేటువంటి మంత్రాలు 3. ఆ మూడింటిలో కూడా ఆ 3 ఏమిటవి? మొదటి మంత్రం బదరికాశ్రమంలో నరనారాయణ రూపుడుగా వేయించేసినటువంటి పెరుమాళ్ళు నరుడికి నారాయణుడు అందించినటువంటి మంత్రం. నారాయణుడు నరుడికి అందించినటువంటి మంత్రం తిరుమంత్రం. ఆ తర్వాత ద్వయ మంత్రాన్ని శ్రీవైకుంఠంలో పెరాట్టికి అందించాడు స్వామి అని చెబుతారు. 3వది కురుక్షేత్ర యుద్ధ రంగంలో తానే స్వయంగా అర్జునుడికి ఉపదేశించిన మంత్రమే చరమ శ్లోకం. ఈ మూడింటికి కూడా మంత్ర రహస్యము అని, విధి రహస్యము అని, అనుష్ఠాన రహస్యము అని ఈ మూడింటికి కూడా పేర్లు అని చెప్పుకున్నాం కదా. మంత్ర రహస్యము అని అష్టాక్షరి మహామంత్రాన్ని ఎందుకన్నారు? అందులో మంత్ర రహస్యం, రహస్య మంత్రం అనేమో బహుశా అంటే ఓము నమః అనే పదాలు చేరి ఉన్నాయి కాబట్టి దాన్ని మంత్ర రహస్యము అన్నారని, అలానే విధి రహస్యము అన్నారు చరమ శ్లోకాన్ని. అంటే నువ్వేం చెయ్యాలో దాన్ని విధించే ఆ విషయాన్ని విధిస్తోంది కనుక అది చరమ శ్లోకం, విధి రహస్యం. విధించినటువంటి విషయాన్ని అనుష్ఠాన పర్యంతము మనకి తెలియాలి కాబట్టి అది అనుష్ఠాన రహస్యము, అనుసంధాన రహస్యము అన్నారు. ఎప్పుడైతే విధి ఏమిటో మనకి తెలిసిందో, దాని మీద ప్రేమ కలిగిందో, అప్పుడు మొదటగా అనుసంధానం చేశాం. ఏమని? ద్వయమంత్రం శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అని మనం అనుసంధానం చేసిన వెంటనే ఆ నామానుసంధానం వల్ల మనకి కలిగినటువంటి ప్రీతితోటి ఇంకా దాన్ని విడిచిపెట్టకుండా, ఇది మొదటిది అనుష్ఠాన రహస్యం, అనుసంధాన రహస్యం. అనుష్ఠానం మొదట అదేమిటో తెలుసుకొని అనటము, ఆ తర్వాత దాని వల్ల కలిగినటువంటి ప్రీతితోటి అనుసంధానం చేస్తూ ఉంటాం కనుక అది అనుసంధాన రహస్యం. అందులో ఇప్పుడు ఆళ్వారు ఈ ఉలగముండ పెరువాయ అనేటువంటి తిరువాయముడిలో ఈ అనుసంధాన రహస్యం అని చెప్పబడేటువంటి ద్వయములోని పూర్వఖండము యొక్క అర్థాన్ని మనకి వివరిస్తూ ఉన్నారు ఆళ్వార్లు. అందులో 4వ ఉపాసనలో ఎలాగైతే మనకి చెప్పుకున్నాం కదా, ద్వయమంత్రం అంటే ద్వయోపనిషత్తు అని ఉంటుందని, పూర్వఖండానికి ఉత్తరఖండానికి మధ్యలో ఒక మంత్రం ఉన్నదని, ఇదం పూర్ణం మదః పూర్ణం పూర్ణాత్ పూర్ణముద్రిచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే సర్వం పూర్ణం సహోం అనేటువంటి ఈ ద్వయములోని పూర్వఖండము తర్వాత ఈ మంత్రము, ఈ మంత్రం పూర్తయిన తర్వాత ద్వయములోని ఉత్తరఖండం. ఈ మధ్యలో ఉన్నటువంటిది ఏం చెప్తుంది అంటే సర్వేశుడు గుణాలు కలిగినటువంటి వాడు, అంటే పరమాత్మ 5 స్థానాల్లో వేయించేసి ఉంటాడని, 5 స్థానాల్లో ఉన్నటువంటి స్వామి కూడా గుణపూర్ణుడని, అలాంటి గుణపూర్ణుడైనటువంటి స్వామిని నేను ఆశ్రయించాను అని చెప్పారు మొదట. శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే పట్టుకుంటున్నానన్నారు మొదటి పదంతో. ఎవరిని పట్టుకుంటున్నావంటే గుణపూర్ణుడైనటువంటి స్వామిని అని. మరి కైంకర్యం ఎవరికి చేస్తావా? గుణపూర్ణుడైనటువంటి స్వామికే కైంకర్యము అని శ్రీమతే నారాయణాయ నమః అనేటువంటి ద్వయ మంత్రములోని ఉత్తరఖండం ద్వారా మనకి తెలుస్తుంది. అలా ఈ ద్వయము యొక్క మొత్తం తిరువాయముజి కూడా ద్వయము యొక్క అర్థాన్ని, ఒక తిరువాయముజి మాత్రమే కాదు అన్ని ప్రబంధాలు కూడా ద్వయము యొక్క అర్థాన్నే తెలియజేస్తాయి. అలానే దీర్ఘ శరణాగతి అని చెప్పబడేటువంటి ఈ తిరువాయముజి కూడా ద్వయము యొక్క అర్థాన్నే మనకి తెలియజేస్తుంది అని, ద్వయములోని ఉత్తరఖండము యొక్క అర్థాన్ని అక్కడ చెప్పారు. అక్కడ 3 వజివిల్ కాలంలో ఇప్పుడు పూర్వఖండము యొక్క అర్థాన్ని 6-10లో తెలియజేస్తూ ఉన్నారు ఆడవాళ్ళు. అంటే శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అనేటువంటి పదం. ఆ పదం తర్వాత ఏమిటున్నది? ఇది ఇదం పూర్ణమదః పూర్ణం అనేటువంటి మంత్రం ఆయన కళ్యాణ గుణాలు కలిగిన వాడు అని చెప్తుంది కనుక ఆ కళ్యాణ గుణాలన్నీ కూడా ఆడవాళ్ళు
మొదటి 9 పాసురాల్లో వివరించి ఆ తర్వాత అలాంటి స్వామిని ఆశ్రయిస్తున్నాను పిరాటి పురుషకారంతో అని అగలగిల్లే నిరయ్యుమెందు అనేటువంటి పాసురంలో తెలియజేస్తారు. ఇలా మొదటి పాసురంలో ఏం చెప్పారు? ఉలగముండ పెరువాయ అనేటువంటి పాసురంలో ఆయన రక్షకత్వం అనే గుణం కలిగినటువంటి వాడు అని, ఆయన రక్షించాలంటే కావలసినటువంటి పరికరాలను కలిగి ఉన్నాడు అని చెప్పారు. ఎన్నో పాసరం? 2వ పాసరంలో ఏది ఆ చక్రాయుధాన్ని కలిగి ఉన్నాడు అని. 3వ వాడు రక్షించే స్వభావము ఉన్నదండి, రక్షించడానికి పరికరాలు ఉన్నాయి, మరి భోగ్యభూతుడుగా ఉండాలి కదా ఆయన అంటే ఆయన భోగ్యభూతుడు అనేటువంటి విషయాన్ని 3వ పాసరంలో తెలియజేశారు. వన్న మరుల్గల్ అణిమేఘవన్న మాయ అమ్మానే అనేటువంటి పాసరంలో. సరే, భోగ్యభూతుడు బాగుంది, మనకు కలిగినటువంటి విరోధుల్ని నిరసింప చేయగలడా అంటే ఈ 4వ పాసరంలో మనకు కలిగే విరోధ నిరసన శీలత్వం కలిగినటువంటి వాడు ఆయన అని ఈ 4వ పాసరంలో తెలియజేస్తున్నారు ఆళ్వార్లు. ఎలా? ఆవావెన్న తొలగ తయ్యలైకుం అసురరు వాహనాల్ మేల్ தீவாய் வாழி மசை பொழிந்த சிலையா திருமாமகள் கேள்வாதேவா சுரர்கள் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே பூவார் கழல்கள் అరువినయేన్ పొరుందుమారు పునరాయే. ఎలా శత్రు నిరసన ఎవరి విషయంలో చేశాడు? ఆవావెన్న తొలగత్తయ్యలైకుం అసురర్వాణాలు మేలు. అయ్యో అయ్యో, ఎదుటి వాళ్ళని బాధిస్తూ వాళ్ళు బాధపడుతుంటే కనీసం అయ్యో అని కూడా అనలేనటువంటి వాళ్ళు అసురులు. అలాంటి వాళ్ళ విషయంలో నిప్పులు కక్కేటువంటి బాణాలను సంధింప చేయగలిగేటువంటి ధనుస్సును కలిగినటువంటి స్వామి ఎవరు? తిరుమామగల్ కేల్వా, ఆ శ్రీయప్పతివి నువ్వు లక్ష్మికి నాథుడివి, అలాంటి స్వామివి దేవా. ఇప్పుడు ప్రకాశము. ఎందుకు ఈయనకి ఇప్పుడు ప్రకాశం వచ్చింది? ఈయన శత్రు నిరసనం చేశాట. అది చూసి పిరాటికి చాలా ఆనందం కలిగిందట. అదే మన సీతాపిరాటి విషయంలో చెప్తారు కదా, భర్తారం పరిషస్పదే అని చెప్పినట్టుగా అలానే పిరాటిమారులకి ఆనందం. ఎందుకు? తమ బిడ్డలైనటువంటి ఋషులందరినీ కూడా రక్షించాడు రామచంద్రుడు అని ఆనందం. ఈవిడ ఆనందం చూడగానే ఆయన ముఖంలో గొప్ప తేజస్సు. అందుకని తిరుమామగల్ కేల్వా అని లక్ష్మికి నాథురా దేవా, ప్రకాశించేటువంటి వాడా అంటూ సురర్గల్ మునిక్కణంగల్ విరుంబం తిరువేంగడత్తానే. అలాంటి స్వామి ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవతలు మునులు అందరూ కోరుకునేటువంటి తిరువేంగడం మీద వేయించేసిన స్వామి పూవార్ కడల్గల్ అరువినయ్యే పొరుందుమారు పునరాయే. పుష్పాలతోటి నిండి ఉండేటువంటి ఆ తిరువడిగళ్లను అరువినయ్యేను, గొప్ప పాపిష్టివాడనైనటువంటి నేను పొరుందుం ఆరు పునరాయే, ఎప్పుడు చేరుకోగలనో చెప్పవయ్యా పునరాయే అన్నారు ఆడవారు ఈ పాసరంలో. ఎప్పుడు నువ్వు నన్ను పొందేది ఎప్పుడో సంకల్పించవయ్యా అని ప్రార్థించి ఏమడిగారు ఆళ్వారు ఈ పాసరంలో? స్వామి, నిన్ను పొందటానికి నువ్వు కొన్ని సాధనాలను ఇచ్చావయ్యా, కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము, ప్రపత్తో, అలానే ఆచార్య అభిమానముని, ఇవేవి నాకు నువ్వు నన్ను పొందటానికి సాధనాలుగా మనకి కుదరలేదు. కాబట్టి ఒక కొత్త సాధనాన్ని ఏదైనా నా కోసం నువ్వు సృష్టించవయ్యా అన్నాడు పరమాత్మని ఆళ్వారు. అంటే ఏమిటి? ఆళ్వార్ల కోసం నిజంగా ఇంకొక సాధనాన్ని కలిగి ఒక్కొక్క ఉపాయాన్ని సృష్టించి ఇవ్వమని అర్థం అంటే కాదండి. ఆళ్వార్ల యొక్క భావన ఏమిటి? ఇప్పుడు మనం ఆయన్ని పొందటానికి ఉపాయం ఏమిటి? సర్వేశ్వరుడే. సర్వేశ్వరుణ్ణి పొందటానికి ఉపాయం సర్వేశ్వరుడే అయితే నువ్వే ఉపాయభూతుడిగా ఉండగా కూడా నేను ఇలా కష్టపడవలసి వస్తోంది, ఇదేమిటి నాయన అని అడగటంలో, అడిగే విధానంలో మార్పే తప్ప నిజంగా ఇంకొక ఉపాయాన్ని ఏదైనా సృష్టించి ఇవ్వమని అడగటం ఆళ్వార్ల యొక్క భావన కాదండి. ఎలా అంటే మనకు అరుంబదంలో ఇచ్చారు కదా, నేను ఎన్నెన్నో పాపాలు చేశానయ్యా, నేను చేసినటువంటి పాపాలకి నువ్వు సృష్టించేటువంటి నరకాలు సరిపోవు, కాబట్టి ఒక కొత్త నరకాన్ని సృష్టించి నాకు ఇవ్వవయ్యా అని అడిగారు. అంటే ఏమిటి అర్థం? అయ్యా నువ్వు పరమ దయాళువి, కాబట్టి నువ్వేం చేయాలి? అలాంటి శక్తి కలిగినటువంటి నువ్వు పరమ దయాళువు, ఈ ఆశ్రయించినటువంటి వాళ్ళ పాపాలను కూడా తొలగింప చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడివి, కాబట్టి వాటిని ఇంకా నేను పాపాలు చేయకుండా పోగొట్టవయ్యా అని ప్రార్థించడమే తప్ప
నిజంగా నేను ఇలానే పాపాలు చేస్తూ ఉంటాను, నన్ను నాకు ఇంకొక నరకాన్ని ఇచ్చేస్తే ఆ నరకం ఏదో సపరేట్ నా పేరు మీద ఉంటుందని అడగటం కాదండి. అలానే ఆళ్వాళ్ళు కూడా నువ్విచ్చినటువంటి సాధనాలు ఇన్నుండగా నువ్వు నన్ను పొందేది ఎప్పుడో తెలియటం లేదు, ఏ సాధనము నిన్ను నన్ను పొందించలేకపోతోంది నీకు అని అంటే ఏమిటి? నువ్వే సాధనంగా ఉన్నావు, నువ్వే ఉపాయంగా ఉన్నావు, అయినప్పటికీ కూడా నువ్వు నన్ను పొందేటువంటి స్థితి కలగటం లేదయ్యా అని అలా అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ద్రౌపదీ పిరాటిని చూపిస్తున్నారు. సో ఈ జీవత్యపి ప్రభో అంటుంది ఎవరు? ద్రౌపదీ పిరాటి. అదిగో మనం ఎక్కడున్నా 356వ పేజీలో నీயும் ఉడయ్యా ఇరుక్కనాన్ ఇంగనే తిరుప్పదే ఎంగిరాల్ కాన్ ఎన్నరుడిచ్చేదార్ ఆఖరి లైన్ చూడండి. నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఇందులో మనకి సాధనాలు మొత్తం 4 5 అని, 5 అని చెప్పుకోవచ్చు, 4 అని చెప్పుకోవచ్చు అని. అవన్నీ కూడా ఆచార్యుడు మరి చర్మపర్వనిష్ట అనుకుంటున్నాం కదా, ఆచార్యుడు ఈయనే ఉపాయము అంటే ఉపాయాంతరాలను సహించినటువంటి వాడు కదా పెరుమాళ్ళు. ఆ తర్వాత ఆచార్యుడు అనే చర్మపర్వనిష్టని ఒక ఉపాయంగా ఆయన అంగీకరిస్తాడా అంటే ఆచార్యుడు వేరు కాదు, పెరుమాళ్ళు వేరు కాదు. ఆచార్యుడిని ప్రార్థించడం అంటే పరమాత్మ యొక్క తిరువడిగళ్ళు పట్టుకొని ప్రార్థించడం అని, మరి పెరుమాళని ప్రార్థించడము అంటే 4వ ఉపాయం ఏమిటి? ప్రపత్తి, పెరుమాళని ప్రార్థించడం, నన్ను రక్షించవయ్యా అని. 5వ ఉపాయం ఏమిటి? ఆచార్య నిష్ట. కాబట్టి 4వ ఉపాయం ఏం చెప్తోంది? 4వ ఉపాయం సర్వేశ్వరుడు. సర్వేశ్వరుని ఆశ్రయించడం అంటే చేతులు పట్టుకొని పని చేయవయ్యా అని ప్రార్థించడం. అదే ఆచార్యుడిని ప్రార్థించడం అంటే పాదాలు పట్టుకొని ప్రార్థించడం. సర్వేశ్వరుడికి తిరువడిగళ్లే ఆచార్యుడు. సర్వేశ్వరుడికి తిరువడిగళ్లే ఆచార్యుడు నువ్వు ఎలా చెప్పగలవు అండి? ఆచార్యుడు వేరు, పెరుమాళ్ళు వేరు కదా అంటే సర్వేశ్వరుడే స్వయంగా చెప్పాడు కదా, నేనే ఆచార్యుడుగా ఏది మగ్నాన్ ఉద్ధరతే లోకానని. ఎందుకు? ఈ సంసారం అనే సముద్రంలో మునిగి ఉన్నటువంటి ఈ జీవులని రక్షించటం కోసమని కృత్వా మత్స్యమయీం తను కృత్వా మగ్నాన్ ఉద్ధరతే లోకానని, నేను ఇలా మనుష్యుడిగా ఆచార్యుడిగా నేనే జన్మించాను అని ఆయన చెప్పాడు. కాబట్టి ఆచార్యుడు వేరు, పెరుమాళ్ళు వేరు కాదండి. అయితే 4వదైనటువంటి ప్రపత్తి నిష్టలో మనం రక్షించబడతామో లేదో అనేది సందేహం అండి. 5వదైనటువంటి ఆచార్య అభిమాన నిష్టలో మాత్రం మనం తప్పకుండా రక్షించబడతాము. కారణం ఏమిటి అంటే 4వది ఉపాయం సర్వేశ్వరుడే ఉపాయం అండి. ఆయన స్వతంత్రుడు. మరి ఆయన స్వతంత్రుడు అంటే బంధమోక్షంగల్ ఇరండుక్కుం పొదువాయిరుక్కుం. కానీ ఆచార్యుడు అంటే పరతంత్రుడండి. పరతంత్రుడైనటువంటి ఆచార్యుని కనుక మనం ఆశ్రయించామంటే మనం తప్పకుండా రక్షించబడతాము అని చెప్పి, మరి ఆచార్యుడు ఆయనే ఈయనైనప్పుడు స్వతంత్రుడైనటువంటి పరమాత్మ పరతంత్రుడుగా ఉండటానికి అంగీకరిస్తాడంటే మరి స్వతంత్రుడు కాబట్టి ఆయన నేను పరతంత్రుడుగానే ఉంటానని వచ్చి ఇక్కడ అవతరించాడు. కాబట్టి తప్పకుండా ఆయన వేరు, ఆచార్యుడు వేరు కాదు. మరి లక్ష్మినే పురుషకారంగా పెట్టుకోవచ్చు కదా, ఆచార్య నిష్ట అని పెట్టే బదులు చర్మపర్వనిష్ట ఆచార్యుడు ఆచార్య అభిమానం అని చెప్పే బదులు పురుషకారభూతురాలైనటువంటి పిరాటి అభిమానం అని చెప్పచ్చు కదా. అంటే పరమాత్మ ఆచార్యుడుగా అవతరించానని చెప్పాడు కానీ పిరాటిమానుడుగా అవతరించాను అని చెప్పలేదు. కాబట్టి పిరాటి వేరు, సర్వేశ్వరుడు వేరు కనుక ఆవిడ మనకలా పిరాటి అభిమాన నిష్ట అని చెప్పడానికి అవకాశం లేదు. అయినా ఆచార్యుడు స్వతంత్రుడు, పర్వాలేదు. కానీ ఈ తాయారు మాత్రం పెరుమాళకు పరతంత్రురాలు కనుక అప్పుడు ఆవిడ యొక్క నిష్ట అని మనం చెప్పే అవకాశం లేదండి అంటూ ఏది ఇంకా ప్రపత్తికి ఆచార్యాభిమాన నిష్టకి ఏదో 2-3 విషయాల్ని స్వతంత్రుడైనటువంటి ఆయన్ని పట్టుకోవటం 4వదైనటువంటి ప్రపత్తిలో, పరతంత్రుడైనటువంటి ఆచార్యుడిని పట్టుకోవడం అనేటువంటిది 5వ ఆచార్యాభిమాన నిష్టలో. అక్కడ పెరుమాళని ఆశ్రయించాలి అంటే పిరాట్ యొక్క పురుషకారం కావాలి. ఇక్కడైతే ఆచార్య అభిమానంలో అలాంటివేమి అవసరం లేవండి అంటూ అదేమో శరణ్యుడి యొక్క హృదయ భావనని బట్టి అక్కడ ఫలిస్తుంది. ఇక్కడ అలాంటి అవసరమే లేదండి. ఇక్కడ ఇవ్వటమే ప్రధానంగా కలిగినటువంటి వాడు ఆచార్యుడు. అంతేకాదు ప్రపత్తి చెయ్యాలంటే మహా విశ్వాసం ఉండాలండి. ఇక్కడ ఏమీ లేదు, వెళ్ళి ఒకసారి దాసోహం సమర్పిస్తే చాలండి
అంటూ అలాంటి కారణాలన్నింటి వల్ల ప్రపత్తికి ఉన్నటువంటి లక్షణాలు అవి, ఆచార్య అభిమానానికి ఉన్నటువంటి లక్షణాలు ఇవి. అందుకనే ఇది చరమ పర్వనిష్ట, అందరికీ అందుబాటులో ఉండేటువంటిది, ఎలాంటి వాళ్ళైనా వెళ్ళి ఆశ్రయించేటువంటిది. దీని విషయంలో మనం అంత మహావిశ్వాసపూర్వకంగా వెళ్ళి ఆశ్రయించకపోయినా కూడా వెళ్ళి ఆచార్య నీ దివ్య తిరువడిగళ్లే శరణం అన్నామంటే అన్ని ఆయనే చూసుకుంటారు, అలాంటిది అని. కాబట్టి ఇప్పుడు మనకున్నటువంటి ఉపాయాలు 4 5 అంటే 4 అని చెప్పచ్చండి, 5 అని చెప్పచ్చు. కానీ 4 అని చెప్పాము, ఉపాయాంతరాలని అంగీకరించినటువంటి వాడు కదా పరమాత్మ. 5వ దాన్ని అంగీకరిస్తాడా అంటే అది కూడా ఆయనకి సంబంధించిందే కాబట్టి అది వేరే ఉపాయం కిందకి రాదండి అని చెప్తూ, అయినా ఎలా మనకి వ్యూహాలు 4 అయితే వాసుదేవ వ్యూహాన్ని పరమపదంలో ఉన్నటువంటి ఆయన కలిపేసి 3 వ్యూహాలని చెప్పినట్లు, అలా ఇక్కడ కూడా 5 ఉపాయాలు అంటే ఆచార్యాభిమాన నిష్ఠని కూడా 4వ ఉపాయంలోకి వచ్చి చేసుకోవచ్చు, లేదా విడివిడిగా చెప్పుకోవచ్చు. అదంతా మనం చెప్పుకున్నాం. అదంతా చెప్పుకున్న తర్వాత ఇప్పుడు ఆళ్వార్లు అడిగారు కదా, ఏమయ్యా నాకు ఇంకొక ఉపాయాన్ని ఏదైనా సాధించి పెట్టయ్యా, ఈ ఉపాయాలేవి నువ్వు నాకు పొందడానికి సహకరించలేదు కదా అని అడిగిన దానికి ఏమైనట్టు ఆళ్వారంటే ఏం చెప్పండి, నువ్వే ఉపాయపూరుడుగా ఉండగా నేను కష్టాలు పడటానికి పడే అవసరం లేదు కదా, కానీ నేను ఇలా బాధపడుతున్నాను అని దాన్ని సమాధానంగా చెప్తూ, ఇలా మళ్ళా ఆళ్వారిని తిరుమలని సాధించిన వాళ్ళు ఉన్నారా అంటే ద్రౌపది పిరాటి అంటూ నీయుమ్మడయ్యా ఇరుకనాన్ ఇడపదే ఎంగిరాల్కాన్ ఎన్నరుడిచ్చేదాల్. ఇప్పుడు ఆళ్వారు నీయుమ్మడయ్యా ఇరుక, నువ్వు ఉన్నవాడిగా ఉండగా నీயும் ఉడయ్యా ఇరుకనాన్ ఎంగనే ఇరుప్పదే ఎంగిరార్కాన్. స్వామి నువ్వు ఉండగా, నువ్వే ఉపాయభూతుడుగా ఉండగా కూడా నేను ఇలా బాధపడవలసి వచ్చిందే అని ఆడవాళ్ళ యొక్క భావన. మరి ద్రౌపదీదేవి కూడా అదే కదా ప్రార్థించింది, సాహంకేశగ్రహం ప్రాప్త స్వై జీవత్యపి ప్రభో నీயும் ఉళయ్యా ఇరుక్క ఎన్మైరై పిడిత్తు సెలన్నలియుంబడి నాన్ పరిభూతయ్యావదే ఉన్ సత్తై కుమ్యన్ పరిభవత్తు కుమ్యన్న చేతియుండు సాహం కేశగ్రహం ప్రాప్త స్వయి జీవత్యపి ప్రభో. స్వామి కృష్ణ స్వయి జీవత్యపి, నువ్వు జీవించి ఉండగానే ఇదిగో ఒక వ్యక్తి నా జుట్టు పట్టుకునేటువంటి మైరై పిడిత్తు, నా కేశాలు పట్టుకొని బాధించేటువంటి స్థితి నాకు కలిగిందే, పరిభూతయ్యావదే నాకు ఇలాంటి అవమానం కలిగేలాగా జరిగిందే, ఉన్ సత్తైకుం ఎన్ పరిభవత్తు కుం ఎన్న చేతియుండు, నువ్వు జీవించి ఉండగా కూడా అంటే ఏమిటి, రక్షకుడు అయినటువంటి నువ్వు ఉండగా కూడా నేను ఇలాంటి కష్టాన్ని పొందవలసి వచ్చిందే అని ద్రౌపది పిరాటి అడిగినట్లుగా ఇక్కడ ఆడవాళ్ళు కూడా ఇంకొక ఉపాయం కావాలి అని అడగటంలో భావన ఏమిటి, నువ్వు ఉండగా, నువ్వే ఉపాయం అనేటువంటి స్థితిలో ఉండగా, ఉపాయభూతుడివి నువ్వే అయి ఉండగా నేను ఇలా ఇంత బాధపడవలసి వస్తోంది, కాణవారాయ్ 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 అనేది ఆడవాళ్ళ యొక్క ఉద్దేశం. అందుకే ఇక్కడేమంటుంది, ప్రభో ఎన్ మైరై పిడిత్తు సెలన్నలియుంబడినాన్ పరిభూతయ్యావదే ఉన్ సత్తై కుమ్యన్ పరిభవత్తు కుమ్యన్న చేతియుండు. నువ్వు సత్త కలిగి ఉండగా నాకు ఇలాంటి పరిభవం జరగటం జరగాలి, ఎన్న చేతి ఉండు. అట్లా నువ్వు చక్రాయుధాన్ని ధరించి ఉండగా నేను ప్రతిబంధగా నేను కలిగి ఉన్నాను అనేది ఏమైనా చేతి ఉందా అని ఆడవాడినట్లుగా ద్రౌపది పిరాటి కూడా నువ్వు సత్త కలిగిన వాడిగా ఉండగా నేను ఇంకొక జుట్టు పెట్టుకుని బాధించేటువంటి స్థితిని నేను పొందాను, నువ్వు ఉండగా నాకు ఇలాంటి కష్టం కలగట్లా అనేది ద్రౌపది యొక్క ఉద్దేశం. నేను ఎన్నోడొక్క స్త్రీయానాహిల్ நான் అయితే నువ్వు స్వామివి, అలా కాకుండా నువ్వు కూడా నాలాంటి సాటి స్త్రీవి అయినట్లయితే ఆ పోలే నేను స్త్రీని ఆయన స్త్రీ, మరి ఇంకా ఏం రక్షించగలుగుతుంది కనుక ఒక స్త్రీ అని నేను అలా ప్రశాంతంగా ఉండగలిగేదాన్ని. కానీ నువ్వు ప్రభు స్వామివి, రక్షించడమే స్వభావంగా కలిగినటువంటి స్వామివి కదా,
పరిభృడనాయిరుక్కచ్చైదే నాన్నో పొడువదే. నీ పరిభృడనాయిరుక్కచ్చైదే, నువ్వు ఇలాంటి సమర్థుడుగా ఉన్నప్పటికీ కూడా నాన్నో పొడువదే, నువ్వు స్వామివి రక్షకుడివి అయ్యుండగా కూడా నేను ఇలా పరాభవాన్ని పొందేటట్టుగా బాధపడేటట్టుగా అయిపోయిందే అని ఆనాడు ద్రౌపదీ పిరాటి అడిగినట్లుగా ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఏమడుగుతున్నారు, స్వామి ఇన్ని ఉపాయాలు నువ్వే ఉపాయంగా పట్టుకున్నప్పటికీ కూడా, ఉపాయభూతుడువైన నువ్వున్నప్పటికీ కూడా నేను ఇలాంటి బాధపడవలసి వస్తోంది అనేది ఆడవాళ్ళ యొక్క భావనే అని నంజీయర్ శ్రీపాదత్తిలే ஆசிரியத்தான் ஒருவன் எம்பெருமானே உபாயமாகல் பிரபத்தி கொண்டு எங்கு செய்கிறது ஒன்னும் கண்கிலேன் என்னா చెవియై పుదైత్తు ఎంబెరుమానే ఉపాయమాగిల్. అంటే ఏమిటి, ఆ సర్వేశ్వరుడే ఒక వ్యక్తి నంజీరు గారి దగ్గరికి వచ్చారట. అంటే ఏమిటి, నంజీరు గారి దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న వేశాడు ఆయన. ఎంబెరుమానే ఉపాయమాగిల్ ప్రపత్తి కొండు ఇంగు చేయగలదు ఒన్నుం కణ్గిలేని అన్న, ఆయనే ఉపాయం అయితే ఇంకా ప్రపత్తి చేయవలసిన అవసరం ఇంకేమిటండి అన్నట్లుగా ఒక ప్రశ్న వేశాడట ఆ వ్యక్తి, వచ్చినటువంటి వ్యక్తి. ఏమని, ఎంబెరుమానే ఉపాయమాగిల్, ఏమిటి ఉపాయం, ప్రపత్తి కొండు ప్రపత్తి చేసి ఇంగు చేయగలదు ఒన్నుం కండిలేని అన్నా, అంటే ఇంకా చేయవలసినటువంటి స్థితి ఇంకా ఏం లేదు కదండి అన్నట్లుగా ఒక ప్రశ్న ఏదో వేశాడు ఆ వచ్చినటువంటి ఆ వ్యక్తి. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. అసలు ప్రపత్తి ఏమడిగాడు ఆ వ్యక్తి అంటే, భగవంతుడే ఉపాయమని భావించాలి, ఆయన్నే ఆశ్రయించాలి, అదే కదా ఆళ్వార్లు చేసినటువంటి పని. కానీ అలా ఆయన్ని స్వీకరించడమే మనం ప్రపత్తి అనుకుంటాం. భగవంతుని ఉపాయంగా స్వీకరించడమే మనం ప్రపత్తి అనుకుంటాం కదా. అప్పుడే అలాంటి స్వీకారం ఉన్నప్పుడే భగవంతుడు కూడా మనకి ఉపాయంగా అవుతాడు. అయితే ఆ వ్యక్తి ఏమడిగాడు వచ్చి అంటే, స్వామి సర్వేశ్వరుడే ప్రపత్తి అనేటువంటి దాంట్లో పరమాత్మ ఉపాయం అని చెప్తున్నారు కదా, మరి ఇంకా ఈ శరణాగతి చేయటం ఎందుకు అని ప్రశ్న వేశాడట ఆ వచ్చినటువంటి వ్యక్తి. అది వినగానే నంజీరు గారికి ఎంత బాధ కలిగింది అంటే పరమాత్మే ఉపాయం అయినప్పుడు మనం ఎందుకు ప్రపత్తిని స్వీకరించాలి అనేటువంటిది ప్రశ్న. ఆ ప్రశ్న వినగానే నంజీరు గారు చెవుడు మూసుకొని వెంటనే నెత్తి మీద చేయి పెట్టేసుకొని, అయ్యో ఇదిగో செவியை புதைத்து நாதமுன்கள் தொடங்கி இவ்வளவும் வர நம் ஆச்சாரியர்கள் பரம ரகசியமாக உபதேசித்து ஓரான் வழியாய் கொண்டு போந்த இத்தை இதன் சீர்மை அறியாத உனக்கு மகாபாபியேன் இத்தை வெளியிடுவதே என்று திருமுறையிலே அடித்து கொண்டு తిరుపల్లి అరయ్యలే పుక్కు అరుళినారు. ఏమిటి, నాదముల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మన ఆచార్యులందరూ దీన్ని చాలా పరమ రహస్యంగా ఉపదేశించారు. ఓరాన్ వజియాయ్ అనేటువంటి మార్గం ద్వారా, అంటే ఒక ఆచార్యుడు ఒక శిష్యుడికే ఉపదేశం చేశాడు అన్నట్లుగా ఉపదేశం చేశారు. ఇది సీర్మయ్యర్యాద ఉనకు, ఈ ఉపదేశము ఈ ప్రపత్తి అనేటువంటి దాని యొక్క గొప్పతనాన్ని తెలియనటువంటి నీకు ఉపదేశం చేశాను చూసారా, మహాపాపియేన్ ఇత్తై వెలియుడువదే, గొప్ప పాపిష్టి వాడిని నేనయ్యా, నీలాంటి వాడికి ఈ ఉపదేశం ఏదో చేశాను అని నంజీరు గారు వెంటనే చెవులు మూసేసుకొని నెత్తి మీద చేయి పెట్టేసుకొని వెళ్ళి పెరుమాళ్ళు ఉన్నటువంటి గదిలోకి వెళ్ళి కూర్చున్నారట. ఏమిటి, తిరుపల్లియర్ అంటే పెరుమాళ్ళు వేయించేసి ఉన్నటువంటి స్థానం, అక్కడికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళారు అక్కడికి, ఇలాంటి వాడిని కాస్త శిక్షించవయ్యా అని ప్రార్థించడం కోసం కాదట. ఎందుకు, ప్రతికూల నుక్కుం హితచింతై పండుగైకు, ప్రతికూలుడిగా ఉన్నాడు తను నీ విషయంలో, అతనికి కూడా కొంచెం మంచి బుద్ధి కలగజేయవయ్యా అని ప్రార్థించడానికి వెళ్ళారట. ఎవరు, నంజీరు గారు ఆ వచ్చినటువంటి వ్యక్తి అడిగిన ప్రశ్నకి. అంటే ఏమిటట, మనం ఎలా ఉండాలి, భగవంతుడే ఉపాయము అని మనం భావించాలి, అలా భావించడమే ప్రపత్తి. అప్పుడు అలా మనం భావించినప్పుడే ఆయన మనకి ఉపాయభూతుడు అవుతాడు. అంటే ప్రపత్తి విషయంలో ఉపాయం అవుతాడు,
అనే భావన మనకు ఉండాలి. కానీ అలాంటి ప్రపత్తి విషయంలో మనకి సందేహం కలిగేలాగా ఆ వ్యక్తి అడగటం అనేటువంటిది నంజీర్ గారు సహించలేకపోయారు అని. ఏమిటి ఆయన అడిగింది? ఎంబెరుమానే ఉపాయమాగిల్ ప్రపత్తి కొండు ఇంగు చేదు ఒన్నుం కండిల, ఈ ప్రపత్తి చేసి నాకేం ప్రయోజనం అండి, ఆయనే ఉపాయం అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు నాకు ఈ ప్రపత్తి ఎందుకు అని అడిగే ప్రశ్న. అసలు నీకు విషయమే అర్థం కాలేదు బాబు, నీలాంటి వారికి నేను ఉపదేశం చేయడమే నేను అన్నట్లుగా భావించి బాధపడ్డారు నంజీర్ గారు. అంటే மகாபாபேடுவதையென்னு திருமொழியிலே அடித்துக்கொண்டு திருப்பதிலே பொப்பு அருளினார். திவ்ய மங்கள விக்கிரகமும் விக்கிரக குணங்களும் திவ்ய ஆத்மஸ்வரூபமும் ரூபகுணங்களும் நித்தியமுக்தான அப்போதே முமுక్షువాయ్ ప్రపన్నాది వైకారికు ద్వయసేరమే ప్రాప్యమాయి ఇరుక్కుమిదే. అది ఆ నిత్యముక్తులకి ఏది ప్రాప్యం? భగవంతుడి యొక్క మంగళ విగ్రహము, ఆ విగ్రహానికి ఉండేటువంటి గుణాలు, దివ్య ఆత్మస్వరూపము, స్వరూప గుణాలు, ఇవన్నీ కూడా నిత్యులకి ముక్తులకి పొందలేనటువంటివి. అయితే నిత్యులకి ముక్తులకి భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహము, మళ్ళా విగ్రహ గుణాలు, దివ్య ఆత్మస్వరూపము, స్వరూప గుణాలు ఇవి పొందటం ఎలానో, ఎలా అవి ప్రాప్యం పొందదగినటువంటివో, ముముక్షువాయ్ ప్రపన్ననాన ఇవ్వధికారికు ద్వయ శరీరమే ప్రాప్యమాయిరుక్కుం. ప్రపన్నుడైనటువంటి ఈ అధికారి కూడా ముముక్షువాయ్ అంటే మోక్షాన్ని పొందాలనే ఆసక్తి కలిగి ప్రపత్తి చేసినటువంటి ఈ అధికారికి కూడా ద్వయ శరీరమే ప్రాప్యమాయిరుక్కుమిరే. ద్వయ శరీరమే ప్రాప్యం పొందదగినటువంటిది అంటున్నారు. ఏమిటా ద్వయ శరీరము అంటే మనం శరణాగతి చేసినప్పుడు ఆ శరణాగతి చేయటము అనేటువంటిది అధికార విశేషణంగా చెప్తారట. అంటే ఏమిటి? ఆ తర్వాత ఏమిటి? ప్రాప్య అంతర్భూతుడిగా అవుతాడట ఈ జీవుడు. అంటే మొదటగా శరణాగతి చేసినప్పుడు శరణాగతి చెయ్యటము అనేటువంటిది మొదటగా నువ్వేం చేయాలి? ద్వైమంత్రాన్ని అనుసంధానం చేసినాను ముందు వెళ్ళి శరణాగతి చేస్తావు కదా. ప్రపత్తి చేయాలనుకున్నప్పుడు అది అధికారి విశేషణం. అంటే ఏమిటి? ప్రపత్తి చేయటం అధికారి విశేషణం అంటే ఏమిటి? ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, నది దాటాలి అనుకున్నారు, కానీ ఇద్దరు వెళ్ళారు. ఆ నదిలో ఒక నావ ఉంది. నది దాటాలంటే ఒక వ్యక్తి మాత్రం ఆ నావలో ఎక్కి కూర్చున్నాడు. రెండో వ్యక్తి అలానే ఒడ్డును ఉండిపోతే అప్పుడు ఏమిటి? ఆ ఆవలి ఒడ్డును ఇప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు? ఆ నదిని దాటటానికి అధికారి అవుతాడు. దాటించేది నావే అయినప్పటికీ ఆ నావలో ఎక్కి కూర్చోవటం వల్ల నేను ఈ నదిని దాటాలనుకుంటున్నాను అని తెలియచేసే వ్యక్తి అవుతాడు కదా ఆ వ్యక్తి. ఇద్దరు ఉన్నప్పటికీ రెండో వ్యక్తి ఎక్కలేడు కదా. అంటే నది దాటాలని కోరుకున్నటువంటి వ్యక్తికి, నది దాటాలనే భావన లేని వ్యక్తిని, ఇద్దరిని దాటాలని కోరిక ఉన్నవాడు, దాటాలని కోరిక లేనివాడు, ఇద్దరిని వేరు చేసేసినట్లయింది అక్కడ. అలానే ఇప్పుడు అర్థమై ఉంటుంది అనుకుంటా. ఇద్దరు వ్యక్తులు నదిని దాటటానికి ఒక నావ ఉన్నది నదిలో సిద్ధంగా. అది ఎక్కి కూర్చున్నటువంటి వాడేమిటి? అధికారి అయ్యాడు. అంటే నేను ఈ నది దాటాలనుకుంటున్నాను అని తన భావాన్ని తెలియచేశాడు. ఈ రెండో వ్యక్తి ఏమిటి? అలానే ఉన్నాడు అంటే ఆయనకి ఇంకా నది దాటాలనే ఆలోచన కలగలేదు అని అర్థం అనమాట. అలానే ఇప్పుడు ప్రపత్తి చేశాడు అంటే ప్రపత్తి చేసినప్పుడు వీడు అధికారి అని తెలుస్తుందట. ఎలాంటి అధికారి? నేను నీ యొక్క రక్షణను ఎదురు చూస్తున్నాను అని తెలియచేసేటువంటి అధికారి. అంటే ఏమవుతుంది? ప్రపత్తి చేసినటువంటి వాడు అంటే అలాంటి భావన లేనటువంటి వాళ్ళ నుండి ఈ వ్యక్తి వేరు చేయబడ్డాడు. అంటే ఈ వ్యక్తి అధికారి, అంతే కదా. అలానే ఆ తర్వాత ప్రాప్తి అంతర్భూతుడిగా ఉంటాడట. ప్రాప్యానికి అంతర్భూతుడిగా అంటే ప్రాప్యం అంటే ఫలంలో చేరిపోతాడు. ఆయన ఇచ్చే ఫలాల్లో కానీ ఈయన కోరుకునేటువంటి ఫలంలో. అంటే మొదటిగా అధికారి విశేషణం ఉండాలి. ఆ తర్వాత ప్రాప్య అంతర్భూతుడుగా అవుతాడు ప్రపత్తి చేసినటువంటి వాడు. శరణాగతి చేసినప్పుడు వీడు మొదటగా
అధికారిగా ఉంటాడు, ఆ తర్వాత ప్రాప్య అంతర్భూతుడుగా అవుతాడు. అలా అదే చెప్తున్నారు ఇక్కడ. ముముక్షువాయ్ ప్రపన్ననాన ఇవ్వధికారికు ద్వయ శరీరమే ప్రాప్యమాయురుక్కుమిరే. ఈ రెండు భావాలు కలిగి ఉండటమే అతనికి కావలసినటువంటివి. ముముక్షు ఏది? నిత్యులకి ముక్తులకి భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహము, ఆ విగ్రహంలో ఉన్నటువంటి గుణాలు, దివ్య ఆత్మస్వరూపం, స్వరూప గుణాలు ఎలాగా అనుభవించదగిన ప్రాప్యమానపోలో పొందదగినటువంటివో, అలానే ముముక్షువు అయినటువంటి అంటే మోక్షాన్ని పొందాలనే కోరిక కలిగినటువంటి ప్రపన్నుడికి కూడా అధికారికు ద్వయ శరీరమే. ద్వయ శరీరం అంటే మొదటగా నేను అధికారిని అని తెలియచేయటం, వెళ్ళి ఆశ్రయించడము, ప్రపత్తి చెయ్యటము అంటే ఏమిటి? నీ రక్షణని నేను అంగీకరిస్తున్నానయ్యా, ఇప్పటివరకు నాకు నేను స్వతంత్రుణ్ణి అనే భావంలో ఉన్నా, నా రక్షణ నేను చేసుకునేటువంటి వాణ్ణి అనే భావంలో ఉన్నాను, నా రక్షణ ఇంకోటి చేస్తారు అనే భావంలో ఉన్నాను. కానీ ఇవేమీ కాదు, నువ్వే రక్షకుడివి అని అంగీకరించాను, నా యొక్క స్వతంత్ర భావాలను విడిచిపెట్టాను, కాబట్టి నువ్వు రక్షణని పొందడానికి నేను సిద్ధము అని తెలియజేయటమే ప్రపత్తి. అది అధికార విశేషణం అవుతుందట. ఆ తర్వాత ప్రాప్తి అంతర్భూతులుగా ఇప్పుడు ప్రపత్తి చేయటము అంటే నేను అధికారిని అని తెలియజేయటం ఒకటి, ఆ తర్వాత ప్రాప్తి అంతర్భూతుడుగా ఉంటాడు. అంటే ఏది అధికారి అని తెలియజేయడం అంటే ఏమిటి? మోక్షం పొందాలనే కోరిక కలిగినటువంటి వాడు, మిగతా వాళ్ళంతా ప్రీతి లేనటువంటి వాళ్ళు అని రెండు విభాగాలు. వీడు సపరేట్ అయిపోతాడనమాట. నీ రక్షణ నేను కోరుకుంటున్నాను, నాకు మోక్షం కావాలని కోరుకుంటున్నాను అని తెలియచేసేటువంటి వాడు అవుతాడు. అది అలాంటి ద్వయ శరీరం ప్రాప్యం పొందదగినదిగా ఉంటుంది కదా అని చెప్పారు అక్కడ. ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఇంట్రడక్షనే. ఇప్పుడు ఇవాళ ఆవావెన్నది ఉలగత్తయ్యల ఎక్కుమనేటువంటిది ఇప్పుడు వచ్చాం మనం పాసురం దగ్గరికి. ఆవావెన్నదులగత్తయ్యల ఎక్కుం అసురర్వాణాల్ మేల్. అలాంటి రాక్షసుల విషయంలో ఈశ్వరనుక్కు ప్రియం చేయగయ్యాగిరదు అవన్ విభూతిలై కృపై పన్నుగైరే நஞ்சியர் ஒருவனுக்கு பர அனர்த்தம் అసహ్యమాయిరుందదాగిల్ నమక్కు భగవత్ సంబంధం ఉండు ఎన్ను అరుదీరలాం. ఈశ్వరుడి విషయంలో మనం ఆయనకి ప్రీతి కలిగేటట్లుగా ఉండటము అంటే ఏమిటి? ఆయన యొక్క విభూతిలో ఉన్న వాళ్ళ విషయంలో కృపని చూపించటమే ఆయన విషయంలో మనం ప్రీతి కలిగిన వాళ్ళగా ఉన్నాము అని చెప్పడానికి గుర్తు. అంతే కదా, ఇదంతా ఆయనకి సంబంధించింది. నాకు ఈ వ్యక్తి విషయంలో ఇష్టం, ఈ వ్యక్తి విషయంలో ఇష్టం లేదు, ఆ వ్యక్తి అంటే కోపము, ఈ వ్యక్తి అంటే ప్రేమ అని ఇలా నాకు ఈ పదార్థం అంటే ఏదో ఇలా రకరకాలుగా కొన్ని ఇష్టాలు కొన్ని అయిష్టాలు అన్ని చెప్తూ ఉంటాం కదా. మరి అంతా ఈశ్వరుడు యొక్క విభూతే కదా. మరి అంతా ఈశ్వరుడు విభూతి అయినప్పుడు ఆ విభూతిలో కొంత మనకి ఇష్టము కొంత మనకి అయిష్టము అని చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే సర్వేశ్వరుణ్ణి కోరుకునేటువంటి వాళ్ళు ఆయన్ని మొత్తం కోరుకోవాలి కానీ ఇదిగో నీ కాళ్ళు అంటే నాకు ఇష్టం, నీ చేతులు అంటే నాకు ఇష్టం అంటే బాగుంటుందా? అలా కాదు. కాబట్టి ఈశ్వరునికి ప్రియం చేయగయ్యాడు, ఆయనకి ఇష్టమైనటువంటి పని చేయటము అంటే ఏమిటి అర్థం? అవన్ విభూతిలే కృపై పన్నుగైరే, ఆయన యొక్క విభూతిలో మనం కృపని చూపించటమే అని నంజీర్ గారు ఏం చెప్తారట ఈ సందర్భంలో? ఒరువనుక్కు పర అనర్థం అసహ్యమాయిరుందదాగిల్ నమక్కు భగవత్ సంబంధం ఉండు ఎన్ను అరుదీరలాం. అది మనకి భగవత్ సంబంధం ఉందో లేదో అనేది మనకి మనమే నిర్ణయించుకోవచ్చట. ఎలాగా? పర అనర్థం అసహ్యమాయిరుందదాగిల్. ఇతరులకి ఎవరికైనా ఒక కష్టం కలిగితే ఇదంతా ఎందుకు చెబుతున్నారు? ఆవావెన్నదు ఉలగత్తయ్యలైకుం అసురర్వాణాల్ మేల్. ఆ అసురులంతా ఎలాంటి వాళ్ళు? ఆవా ఎన్నదు అయ్యో అయ్యో అని కూడా అనకుండా ఇతరులను బాధించేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు అని చెప్పడానికి అసలు ఎలాంటి వాళ్ళుగా ఉండాలి భగవంతుడి విషయంలో? భగవంతుడు మన మీద ప్రీతి చూపించడానికి లేదా మనకి భగవంతుడి విషయంలో ప్రీతి ఉన్నది అని చెప్పాలి అంటే ఎలాంటి వాళ్ళు అయి ఉండాలి మనం? అదే చెబుతున్నారు. ఒక వ్యక్తికి ఇతరుల పర అనర్థం అసహ్యమాయురుందదాగిల్, ఇతరులకు ఏదైనా అనర్థం కలిగితే అయ్యో
అయ్యో అయ్యో ఎంత కష్టపడుతున్నాడు ఆ వ్యక్తి అని భావించగలిగినట్లయితే నమక్కు భగవత్ సంబంధం ఉండు ఎన్ను అరుదీడలా, మనకి భగవత్ సంబంధం ఉన్నది అని మనం తెలుసుకున్నట్లవుతుంది. అది ప్రాప్తం ఎన్ను ఇరుందానాగిల్, ఆ వ్యక్తి మన విషయంలో చాలా తప్పులు చేశాడు, మనని చాలా బాధ పెట్టాడు అనుకోండి. ఆ బాధ పెట్టినటువంటి వ్యక్తికి ఏదైనా కష్టం కలిగితే, అవునా అతనికి అలా జరిగిందా, అతని స్వభావానికి ఆ రీతిగానే జరగాలి అని మనం అన్నామంటే మనకి భగవత్ సంబంధం లేదు అని భావనట. అని తనకే కైవాంగ అమయ్యం ఎన్ను అరుడి చేదారు, కాబట్టి మనకే భగవత్ సంబంధం తెలియదండి అని మనం వెనకడుగు వేయటమే కరెక్ట్ అంటున్నారు. పిరర్ ఆగిరారు ఆరు ఎన్నిల్, ఏమండి పిరర్ అంటే ఎవరు ఏంటి, ఒక వ్యక్తికి కష్టం కలిగినప్పుడు అయ్యో అనాలి అన్నారు కదా. అమ్మో నాకే ఇంత కష్టం కలిగింది, నాకు కలిగిన కష్టానికి నేనే అయ్యో 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 అనుకోవటం కాదు. పిరర్ ఇతరులకి కష్టం కలిగితే అలా అనగలగాలి. పిరర్ అంటే ఎవరు, స్వవ్యతిరేక్టర్ అంటే ఏదైనా ఎవరికైనా కష్టం కలిగితే అయ్యో అనమన్నారు కదండి, నాకే బోల్డన్ని కష్టాలు అందుకని నన్ను చూసి నేను అయ్యో అనుకోవటం కాదు. తనకంటే ఇతరమైనటువంటి వాళ్ళకి ఎవరికైనా కష్టం కలిగితే ఆనాల్ ప్రతికూలర పక్కలిలం కృపయ్యై పన్నవో ఎన్నిల్, కాబట్టి ఆనాల్ తనకంటే ఇతరమైనటువంటి వాళ్ళకి ఎవరికైనా కష్టం కలిగితే అయ్యో అనగలగాలి, అప్పుడు నీకు భగవత్ సంబంధం ఉన్నట్లు. ఆనాల్ ప్రతికూలర పక్కలిలం కృపయ్యై పన్నవో ఎన్నిల్, కాబట్టి శత్రువుల విషయంలో కూడా ప్రతికూలురైనటువంటి వాళ్ళ విషయంలో కూడా కృప చూపించడమే కదా సరైనటువంటి విషయం. అంటే అప్పడియే ఎన్నో అదే కదా ఉండవలసినటువంటి విషయం అని ఎవరగడుక్కు మతం, అదిగో ఎవరగడుక్కు మతం దుర్వాసనై ఖజిందు అనుకూలరాగ పెత్తిలోం ఎన్నిరుక్క అన్నో అడుప్పదు. అయ్యో కృపయ్యే పన్నవో ఎన్నిల్, కృప చూపించాలి కదా అంటే అప్పడియే అందు అదే కదా. ఎవరగడుక్కు మతం దుర్వాసనై ఖజిందు, మనకున్నటువంటి చెడ్డ వాసనలన్నీ తొలగింపచేసి అనుకూల రాగ పెత్తిలోం అనుకూలుగా పొందామే అని అలా ఉండటం కదా అడుప్పదు తగినటువంటి విషయం. అంటే వాడు ప్రతికూలుడే అయినప్పటికీ కూడా వాడు కూడా మంచి లక్షణాలు కలిగిన వాడు అవ్వాలి, వాడుకున్నటువంటి అలాంటి భావనలన్నీ తొలగిపోవాలి, వాడు కూడా మంచిగా ఉండాలి, అనుకూలమైన భావాలు కలిగిన వాడయ్యా అవ్వాలి అని అలాంటి భావనలు కలిగి ఉండాలి తప్ప వీడు ప్రతికూలుడు, వీడు ఎలా ఉంటే ఏమిటి ఏమైపోతే ఏమిటి అనేటువంటి భావాలు రానట్లుగా అనేటి భావాలు మనకు కలగకూడదు. ప్రతికూలుడైనప్పటికీ కూడా వాడు సరైన భావనలు కలిగిన వాడిగా ఉండాలి అని భావించడమే మనకి తగినటువంటి విషయము అంటూ అవన్ ఎదివా రావణ స్వయం ఎన్నాల్ అవన్ విభూతిயில் உள்ள எவனுக்கு இத்தனையும் வேண்டாவோ. అదిగో రామచంద్రుడు ఏమన్నాడు, ఎదివా రావణ స్వయం అన్నాడు. ఎవడు సుగ్రీవుణ్ణి పంపించేటప్పుడు సుగ్రీవుణ్ణి పంపించాడు, వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విభీషణుడిని తోడుకొని రావయ్యా అని. పంపించే సమయంలో ఏం చెప్పాడు, అక్కడ దాకా నువ్వు వెళ్ళావనుకో, వెళ్ళిన తర్వాత అక్కడ విభీషణుడు కాదండి రావణాసురుడే ఉన్నప్పటికీ కూడా ఎదివా రావణ స్వయం. అదేమిటండి ఇప్పుడు విభీషణుడు కదా ఉన్నాడు అక్కడ, ఇప్పుడు రావణుడు అంటారేమిటి మీరు? అవును, ఇంత సమయం గడిచినప్పుడు మనసు మారడానికి ఎంత సమయం కావాలి కనుక నేను చేసినటువంటి పని తప్పే, వెళ్ళి రాముణ్ణి శరణాగతి చేస్తాననే భావన కలిగి ఉండొచ్చు కదా రావణాసురుడికి. అలాంటప్పుడు రావణాసురుడే వచ్చి ఉన్నప్పటికీ ఎదివా రావణ స్వయం, రావణాసురుడే స్వయంగా ఎన్నాల్ అన్నట్లయితే అన్నాడు కదా. రావణాసురుడు అంటే ఏం చేశాడు, అతని యొక్క భార్యనే హింస పెట్టినటువంటి వాడు, 10 మాసాల కాలం తన భార్యని, తన ప్రాణ సమానమైనటువంటి భార్యని తన నుండి విడదీసినటువంటి వాడు కదా రావణాసురుడు. అలాంటి రావణాసురుడు వచ్చినప్పటికీ కూడా తోడ్కొని రావయ్యా అని చెప్పాడు కదా, అది భగవంతుడి యొక్క స్వభావం. అయితే అవన్ విభూతిயில் உள்ள எவனுக்கு இத்தனையும் வேண்டாவோ, కాబట్టి అలా రామచంద్రుడు ఆలోచించాడంటే ఆయన విభూతిలో ఉన్న వాళ్ళం కదా మనం, కాబట్టి మనం కూడా ఏం కోరుకోవాలి, వాళ్ళకు కూడా మంచి బుద్ధిని ఇవ్వు నాయనా అని కోరుకోవాలి. ఆనాల్ నన్నా అసురన్నలు వేదా ఎంగిర ఎడతిల్ ఎంగనే సంగతమాగిరపడి ఎన్నిల్. అయితే ఆడవాళ్ళు పాసురాల్లో ఏం చెప్పారు, నన్నా అసురర్ నలివేదా
అని అంటే ఆశ్రయించినటువంటి అసురులనేమో బాధ పెట్టేటువంటి స్వభావం కలిగిన వాడు, దేవతలనేమో రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడని తర్వాత పదం వస్తుంది అని చెప్పారు కదా ఆళ్వారే. మరి అదెలా సూట్ అవుతుందండి ఇప్పుడు మీరు చెప్పిన పదానికి? ఇప్పుడు భగవంతుడు రామచంద్రుడు అంటే ఎదివా రావణ స్వయం అని అన్నాడు అని మీరు ఇప్పుడు చెప్పారు. అది అంతవరకు బాగుంది. కాబట్టి మనం కూడా అలానే ఉండాలని చెప్పారు, అది బాగుంది. మరి ఆళ్వారే పాడారు కదా, నన్నాసుర నలివేదా అని ఆశ్రయించినటువంటి రాక్షసుల్ని అసురులని బాధించేటువంటి స్వభావం కలిగిన వాడు పెరుమాళ్ళు అని చెప్పారు కదా. ఎదివా రావణ స్వయం అనేటువంటి పదానికి నన్నాసుర నలివేదా అనే పదానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నది కదండి. అదేలాగా ఎన్న విడత్తిల్ ఎంగనే సంగతమాగిరపడి, అది ఎలాగానంటే అది ఇది ఎలా కలుస్తుంది? అక్కడేమో రావణాసురుడినైనా రక్షిస్తానన్నాడు, ఇక్కడేమో ఆశ్రయించినటువంటి అసురులని బాధించేటువంటి స్వభావం కలిగిన వాడు అని ఆళ్వార్లు పాడుతున్నారే అంటేనట అదుక్కుయన్. మరి దానికి ఏం చెబుతారు మీరు ఇప్పుడు సమాధానం అంటే, నన్నామై నిలై నిన్నవన్ను వద్యనాగిరాన్, నన్నామై నిలై నింద అందు వద్యనాగిరాను. ఆ నన్నామై ఆశ్రయించకుండా ఉండేటువంటి వ్యతిరేక భావం స్థిరంగా ఉన్నట్లయితే అలాంటి వాడని బాధిస్తాడు. కానీ అలా కాదు, ఇవాళ తెలియలేదండి రేపు వచ్చి ఆశ్రయించాడంటే వాడనేం బాధించడు. ఎలానట, అది నన్నామై నిలయనింద అండ్రు వద్యనాగిరాన్. నిలయనింద అండ్రు అంటే స్థిరంగా ఉన్నప్పుడు, నేను నిన్ను ఆశ్రయించేదే లేదయ్యా అనే భావన స్థిరంగా ఉన్నప్పుడు వాడు జీవించి ఉండటం కంటే కూడా పోవటమే సుఖము అనే భావనతోటి వాడని నశింపచేస్తాట స్వామి. ఎలా అనట ఉదాహరణ చూపిస్తున్నారు. అలా చేస్తే మనకేం అర్థం కాదు. అగ్ని సోమీయ హింసయ్యోపాధి అదుదానేహితమాగ కళవదిరే. అది అగ్ని సోమీయ యాగం చేస్తున్నారు, అక్కడ మేకని బలిగా ఇవ్వాలి. మేకని బలిగా ఇస్తే కనుక మరి అది హింసే అవుతుంది కదండి అంటే, కానీ అది హింస కాదు అని చెబుతారు. అదేమిటి, ఒక జీవిని మనమే తీసుకెళ్లి అగ్ని దగ్గర ఆ యాగం దగ్గర బలిస్తే అది హింసే కదండి, హింస కాకుండా ఎలా ఉంటుంది కదా అంటే, ఈ హింస ఏమిటి, దానికి ఉత్తమమైన గతులు కలుగజేసేటువంటి హింస కాబట్టి అది మంచి హింసే అని చెబుతారు. ఆ జీవి అప్పుడు కాసేపు బాధపడినా ఆ తర్వాత ఉత్తమమైనటువంటి లోకాలను పొందుతుంది కనుక ఆ జీవి అగ్ని సోమీయ యాగం దగ్గర ఆ బలి ఇవ్వబడినటువంటి ఆ మేక ఉత్తమమైన లోకాలను పొందుతుంది కాబట్టి అది హింస కాదండి, అది దానికి హితవే అని చెబుతారు. అలానే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు నన్నాసుర నలివేదా అనే దగ్గర కూడా ఎలానట, ఇవనుடைய తన్నియ శరీరత్తై పోక్కి నల్వజే పోక్కు హిరానిరే. ఇదిగో ఎంతకాలం ఉన్నప్పటికీ కంసుడిగా ఉన్నా రావణాసురుడిగా ఉన్నా వాళ్ళేమి వచ్చి అయ్యా నిన్ను మేము ఆశ్రయిస్తామనే స్వభావం వాళ్ళలో కనబడినప్పుడు ఏం చేయాలి, ఈ శరీరాన్ని తొలగింపచేస్తే ఈసారి జన్మలో అయినా నన్ను ఆశ్రయించాలనే బుద్ధి కలుగుతుందేమో. ఈ జన్మలో ఇలానే ఉన్నారనుకో, ఇలానే పాపాలు చేస్తూ ఉంటారు, ఇంకా అద అని ఇంకా కిందకి వెళ్ళి పడిపోతారు వీళ్ళు. కాబట్టి ఈ శరీరంలో వీళ్ళని ఉంచేదానికంటే వీళ్ళని తొలగింప చేయటమే శ్రేష్టమని భావిస్తాట. అందుకని బాధిస్తాడే తప్ప వాళ్ళ మీద ఏదో కోపం ఉండి అయ్యో వీళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారు కాబట్టి నాకు కోపం వచ్చింది, నేను వీళ్ళని హింసిస్తాను చంపేస్తాను అనే భావన కాదట పరమాత్మది. ఏమిటి నన్నాసుర నలివేదా అంటే, అది వాళ్ళు అసుర స్వభావంతో ఉన్నారు, అందరినీ హింసించే స్వభావంలో ఉన్నారు, ఎంత చెప్పినా వాళ్ళు మారటం లేదు. ఇలానే ఉంటే వీడు ఇంకా పాపాలని మూట కట్టుకోవడమే కదా, కాబట్టి వీడికి శరీరాన్ని తొలగింపజేస్తా అనుకుంటాట. అలా తొలగింపజేసే స్వభావమే తప్ప ఆయనకి ఏదో వాళ్ళ మీద కోపంతో చేసేటువంటి పని కాదండి. అందుకని ఇవనుடைய తన్నియ శరీరத்தை పోక్కి నల్వటియే పోక్కు విరానిరే. ఎలాగైతే అగ్నిష్టోమీయ యాగంలో ఆ మేకని సంహరించడం, అదే బలి ఇవ్వడం అనేటువంటిది హింస కాదో, ఎందుకనంటే దానికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయి కనుక ఇది హింస కాదు అని చెప్పారు. అలానే ఇలా నన్నాసురరు నలివేద అనే దగ్గర కూడా అది వాళ్ళకి ఉపకారమే అవుతుంది తప్ప అపకారం కాదు కనుక అది కూడా హింస కాదు అని చెప్పారు. ఆవా ఎన్నరు ఉలగత్తయ్యలైక్కుం, ఆవా ఎన్నాదు అయ్యో అనకుండా
உலகத்தையலைக்கும் ஐயோ ஐயோ என்ன வேண்டி இருக்கா అదుక్కు మేలే నలియా నెత్పరగల్. ఏదో ఎదుటి వాళ్ళని హింసిస్తూ ఉంటే వాళ్ళు బాధపడుతూ ఉంటే అయ్యో అయ్యో అనైనా అనుకోవాలి కదా. అదేమి చెయ్యకుండా అదుక్కు మేలే నలియా నెత్పరగల్, వాళ్ళు బాధపడుతున్నా ఇంకా బాధ పెడుతూ ఉంటారట. ஒருவனோடே శాస్త్రవం పండినానాగిల్ అర్ధకామ నిమిత్తమాగవిరే ఇది వందదు ఇరువరుం చపలరు ఎన్నిరే ఇరుక్కలావదు. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తితోటి వైరం కలుగుతుంది అంటే ఎందుకు కలుగుతుంది? అర్ధకామ నిమిత్తమాగమిరే ఇది వందదు. అర్థం విషయంలోనో కామం విషయంలోనో, కోరికో ధనమో, వీటి కారణంగానే తప్ప లోకంలో ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తికి, ఒక వ్యక్తితోటి ఇంకొక వ్యక్తికి ఎందుకు వైరం కలుగుతుందంటే ఇదే చాపల్యం. వీడికి అర్ధకామ విషయంలో చాపల్యం, అవతల వాడికి అర్ధకామ విషయంలో చాపల్యం. కాబట్టి ఇరువరు చపలరు ఎన్నిరే ఇరుక్కులావదు, ఇద్దరికి చాపల్యమేలేండి. అర్ధకామ విషయాల్లో పోనీయండి, వదిలేయండి అని వదిలేయచ్చు. అంగనన్నిక్కే ఉలగత్తై అలైప్పరగళాయిత్తు, అలా కాకుండా వీళ్ళు ఉలగత్తై అలైప్పరగాళాయిత్తు లోకం మొత్తాన్ని కూడా బాధింపచేసేటువంటి స్వభావంగా కలిగిన వారుగా ఉంటారు ఈ అసురులు. మరి వీళ్ళకి అర్ధకామం విషయంలోనైనా వీళ్ళు కూడా బాధించేది. అయితే ఏదో ఒక వ్యక్తితో, ఇద్దరు వ్యక్తులతో ఉంటుంది, అందరితోటి లోకంలో ఉన్న వాళ్ళందరినీ బాధించేటువంటి స్వభావంగా ఉన్నారు కదా వీళ్ళు. మరి వీళ్ళు ఎందుకు బాధిస్తున్నారండి? లోకంలో వాళ్ళకి వచ్చింది గొడవ అంటే అర్ధకామాల విషయంలో, మరి వీళ్ళకో అంటే அதுக்கு அலைப்பர்களாய்த்து தன்னோட உண்டு உடுத்து తిరిగిర ఇదివే హేతువాగా నలిగా నెత్పరగలాయిత్తు. వీళ్ళకున్నటువంటి బాధ అది కాదట, వీళ్ళు నాతో పాటు తింటున్నారు తిరుగుతున్నారు అని అకారణ వైరం అంటారు చూసారా, ఆ రీతిగా అవి చూసి బాధ పెట్టేటువంటి వాళ్ళు అంట. వీళ్ళకి మనతోటి ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ధనం గురించి సమస్య లేదు, కామాల గురించి సమస్య లేదు. కానీ వీళ్ళంతా ఇంత సుఖంగా తిని తిరుగుతున్నారే అని బాధతోటి బాధించేటువంటి స్వభావాలు వాళ్ళు. తన్నోడు ఒక్క ఉండు ఉడుత్తు తిరిగిర ఇదువే హేతువాగా నలియా నెత్పరగళాయిత్తు అసురరు. అదేమిటండి, అలా కూడా కారణమే లేకుండా బాధిస్తారా? వాళ్ళు తింటున్నారు, మనము తింటున్నాం, మనం తింటే వాళ్ళకేమిటి ఇబ్బంది? అది వాళ్ళ అసురులు కదండి. అంచేత అదుక్కు అడి అవர்கள் ఆసుర ప్రకృతిగలాగయ్యాలే. వాళ్ళ స్వభావం హింసించేటువంటి స్వభావం. ఆ హింసించే స్వభావం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? కారణం ఏమి ఉండక్కల్లా, వీడు తింటున్నాడు, వాడు తింటున్నాడు, వాడు తిరుగుతున్నాడు, వీడు ఇవే కారణాలు. ఈ కారణాలతోటే బాధించేటువంటి స్వభావం కలిగిన వాళ్ళుగా ఉంటారు. వానాల్ మేల్ ఎవరగల్ వేర కోలత్తాలు వంద ఒప్పనై குறியடியாரே இருக்கா உயிரிலே நலிகை அதாவது ఎవరగల్ జీవన హేతువాన కాలత్తై నలిగై. ఏమిటి ఎవరగల్? అది చెప్పారు కదా, వాణాల్ మేల్ వాళ్ళ యొక్క ప్రాణాల మీద, వాళ్ళ యొక్క ప్రాణాలు నశించేటట్లుగా. ఎవరగల్ వేర కోలత్తాలు వంద ఒప్పనే కురి అడియాదే ఇరుక్క, వాళ్ళు వేర కోలంతో అలంకరించుకొని ఉంటారు కదా, ఆ గుర్తులు అడియాదే ఇరుక్క, అవి చెరగకుండా ఉండగానే, అంటే ఎప్పుడు అలంకరించుకొని చక్కగా వీరుల్లాగా ఉన్నప్పటికీ ఉయిరిలే నలిగే. ఎక్కడ బాధిస్తాడైనా? వాళ్ళ సౌందర్యాన్ని చెడగొట్టడమో, వాళ్ళ రూపం చెడగొట్టడమో అది కాదు ఆయన చేసేది. ఉయిరిలే నలిగే, ప్రాణాల్లో బాధిస్తాడు. ఎక్కడ? అదావదు ఎవరగల్ జీవన హేతువాన కాలత్తై నలిగై, వీళ్ళ యొక్క ఆయుష్ని నశింపజేస్తాడు. ఆయుష్ జీవన హేతువాన కాలత్తై నలిగే, ఆ కాలాన్ని బాధ పెడతాడంటే ఆయుష్ లేకుండా చేసేస్తాడు వీళ్ళకి. ఎలాగా? తీవాయి వాళి పెరుమాళ్ తొడుత్తు విడుంబోదాయిత్తు అంబు ఎన్ను అరియలావదు. తీవాయి వాడి, అదిగో ఆ బాణాలు, అంబు ఎలా ఉంటుందట? అగ్నిని కక్కుతూ ఉండేటువంటి బాణాలు అవన్నీ కూడా. అయితే ఎలా ఉంటాయి అవి? తీవాయి వాడి పెరుమాళ్ తొడుత్తు విడుంబోదాయిత్తు అంబు ఎన్నరియలావదు. అసలు అవి అమ్ముల పొదిలో ఉన్నంతసేపు కూడా అసలు ఎలాంటివండి ఇవి, వీటికి ఏమీ తెలియదే, ఎంత అమాయకంగా ఉన్నాయి, అసలు ఈ బాణాలు చూస్తే ఎంత ఉన్నాయి, ఇవి శత్రువుని ఏదైనా చేయగలవా అనేటట్లుగా ఉంటాయట. కానీ పెరుమాళ్ తొడుత్తు విడుంబోదాయిత్తు, ఒక్కసారిగా ఆ ధనుస్సులో దాన్ని సంధించి విడిచిపెట్టినప్పుడు కదా అంబు ఎన్ను అరియలావదు, ఇది బాణం అండి,
అని తెలిసేది అప్పుడట. అది గొప్పడుంబోదు నెరుప్పు పట్టా పోలే ఇరుక్కై. ఆ పడేటప్పుడు కూడా నిప్పులు కక్కుతూ వెళ్ళి పడుతుందట ఆ శత్రువుల మీద. అదే శ్రీ శారంగத்தில் நாணியை கజిந்த போதே కాలాగ్ని కవడు విట్టా పోలే ఎరిందు కొండు సెల్లా నిற்கும். అదిగో శ్రీ శారంగத்தில் నాణియై కజింద పోదే. ఒక్కసారి శారంగంలో ఉన్నంతసేపు అది ఎలా ఉంటుందంటే ఇదో బాణపు పొల్ల అన్నట్లే ఉంటుంది. ఎప్పుడైతే శారంగం నుంచి ధనుస్సు నుంచి విడిపడిందో అది ఎలా ఉంటున్నప్పుడు కాలాగ్ని కవడు విట్టా పోలే ఎరిందు కొండు సెల్లా నిற்கும். కాలాగ్ని ఇంకా వృద్ధి చెందుతుందా అన్నట్లుగా మండుతూ మండుతూ వెళ్తుందట. అలా నిప్పులు గక్కుతూ వెళ్తుంది. గుణహీనమానాల్ ఇరుక్కుంబడి ఇరేయిదు. ఏమండి, నాణియై కజింద పోదే. నాణి అంటే మనం మొన్న చెప్పుకున్నాం, ధనుస్సుకు ఉండేటువంటి నాణి అల్లెతాడు. నాణి అంటే అల్లెతాడు అని. నాణి అనే పదానికి కృప అని కూడా ఒక అర్థం ఉన్నదని మనం చెప్పుకున్నాం కదా. అంటే నాణియై కజింద పోదే అంటే ఎప్పుడైతే ధనుస్సు నుండి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతుందో, అంటే నాణి కృప అనేటువంటి ధనుస్సు నుండి బయటకు వెళ్ళిపోయిందంటే ఆ అల్లెత్రాటు నుంచి బయటకు దాటిపోయినట్లే కదా. ఇప్పుడు అల్లెత్రాటు దగ్గర ఉన్నప్పుడు దానికి కృప అనేటువంటి దానితోటి కూడి ఉంటది ఈ బాణం. ఎప్పుడైతే అల్లెత్రాటిని విడిచిపెట్టిందో ఆ కృప కూడా విడిచిపెట్టినట్లే కదా. అలా తొడుత్తు శ్రీ శారంగத்தில் నాణియై కజింద పోదే. ఆ శారంగంలో ఉన్నటువంటి నాణిని విడిచిపెట్టి వెళ్ళినప్పుడే, అంటే నాణిని విడిచిపెట్టింది అంటే కృప అనేటువంటి దాన్ని విడిచిపెట్టింది కదా. అందుకనే అలా నిప్పులు కక్కుతూ వెళ్తుందండి. కాలాగ్ని కవడు విట్టా పోలే ఎరుందు కొండు సెల్లా నిற்கும். గుణహీనమానాల్ ఇరుక్కుంబడి ఇరేయిదు. గుణహీనుడైతే ఇదే కదా, ఇలానే ఉంటాడు. వానాళ్ళు అంటే ఆయుష్ అన్నారు. ఏది గుణహీనుడు అంటే కృప లేనటువంటి వాడు ఉండేటువంటి స్థితి ఇదే కదా. అందుకనే ఆ బాణాలన్నీ కూడా అలా నిప్పులు కక్కుతూ ఉంటాయి. ఎలా దీప్త పావక సంకాశై పడుంబోదు ఇరుక్కుంబడి స్థితై పట్టమే తెలియాదే తొడై యురివి అవ్వరుగే విజక్కాణుం ఇత్తునై. అది దీప్త పావక సంకాశై పడుంబోదు పడేటప్పుడేమో ఇలా ప్రకాశిస్తూ వెళ్ళి పడుతుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళి ఆ వ్యక్తి మీద పడుతుంది. అది చేసే కార్యం బయటికి కనపడదు. అది ఆ వ్యక్తిని తొలుచుకుంటూ వెళ్ళి అవతలకి వెళ్ళి పడినప్పుడు అది చేసినటువంటి కార్యం తెలుస్తుందట. అదిగో సెదై పట్టమై తెలియాదే తొడ యురివి అవ్వరుగే విజుక్కాణుమిత్తనే. ఒక్కసారిగా ఇలా అగ్నిని వర్షింప చేస్తూ అలా ఆ వ్యక్తి మీద పడుతుంది. ఆ వ్యక్తి లోపలికి వెళ్ళి ఆ వెనక్కి వెళ్ళి పడినప్పుడు అది చేసినటువంటి కార్యం మనకు కనబడుతుంది అని. కాంచన భూషణై ఇవత్తుక్కు ఆకారద్వయం ఉండాయురుక్కిరపడి. అదిగో దీప్తపావక సంకాశై సితై కాంచన భూషణై. ఎలా ఉంటుందట, ఈ బాణానికి కూడా ఆకారద్వయం ఉండు. 2 ఆకారాలు ఉంటాయండి. శత్రువులైనటువంటి వాళ్ళకేమో అదిగో దీప్తపావక సంకాశై సితై అన్నట్లుగా అది నిప్పులు కక్కుతూ అలా ప్రకాశిస్తూ వెళ్ళి ఆ వ్యక్తిని తోలుచుకుంటూ వెళ్ళి అవతల పడినట్లు కనబడుతుందండి. కానీ ఆశ్రయించినటువంటి వాళ్ళకి, ఆశ్రితులైనటువంటి వాళ్ళకి కాంచన భూషణై బంగారు ఆభరణాలతోటి అలంకరించుకున్నారా అన్నట్లుగా అంత భోగ్యంగా కనబడుతుందట. అంటే వీళ్ళకేమో ఆనందాన్ని ఇస్తుంది, వాళ్ళకేమో భయాన్ని కలుగజేస్తుంది. ఇవత్తుక్కు ఆకారద్వయం ఉండాయురుక్కిరపడి శరంగల్ ఆండ தன் தாமரை கண்ணனுக்கு அன்னி என் மனந்தாழந்து நில்லாது என்கிறபடியே அனுகூலர்க்கு அகப்படுகைக்கும் அதுதானேயாயிருக்கிறபடி శరంగల్ ఆండ 4 ఇచ్చారు. తిరుమల పెరిగి తిరుమల కింద ఇస్తున్నారు చూడండి ఆ పాసురాన్ని. తిరుమది 7ஆம் பாத்து 3ஆம் உரங்க. దానికి అంబుగడై நடத்தின புண்டரீகாட்சனான சர்வேஸ்வரனுக்கல்லது வேறு சிலர் விஷயமாக என்னுடைய ஹிருதயத்தில் ருச்சி பிறவாது என்னபடி தன் தாமரை கண் போலே శరంగళం భోగ్యం ఎన్నపడి. అదిగో ఎలా అంబుగళై నడత్తిన పుండరీకాక్షనాన సర్వేశ్వరుడు, ఆ బాణాలని వర్షింపచేసేటువంటి పుండరీకాక్షుడైనటువంటి సర్వేశ్వరుడికి తప్ప వేరు చిలర్ విషయమాగా ఎన్నుడ హృదయத்தில் రుచి పెరగాదు, ఇంకొకరి విషయంలో నాకు ఆ రుచే ఆ ప్రేమే కలగదండి అని. ఎలాగైతే భగవంతుడి యొక్క తన్ తామరై కణ్ పోలే
విశాలమైనటువంటి తామరల లాంటి నేత్రాలు ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఎంత భోగ్యభూతంగా ఉంటాయో అలానే ఈ శరంగులు చెప్పారు కదా, కాంచన భూషణై అని. అలాగా ఇవి కూడా చాలా భోగ్యంగా అనిపిస్తాయి, భగవంతుడు వర్షింపచేసేటువంటి బాణవర్షం కూడా అని. సరే, ఎన్గిరపడి అనుకూలర్కు అగప్పడుగైకుం అదుదానేయాయిరుక్కిరపడి, అనుకూలురైనటువంటి వాళ్ళు ఆయన విషయంలో ఇంకా ప్రీతి చూపించడానికి ఇవి కూడా ఇంకా సహకరిస్తాయట, ఈ బాణవర్షం కూడా. నత్వామిచ్చామి ఇత్యాది ఇవ్వడగుక్కు ఇలక్కాయ్ వాడంద పోగలాయిరుక్క ఎదురిట్టు ముడిందు పోగనాన్ ఇచ్చిక్కిరిలేను. నత్వాం ఇచ్చామి ఇత్యాది చెబుతున్నారు ఎవరు? విభీషణుడు చెబుతున్నాడు రావణాసురుడితోటి. ఈ వదగుక్కు ఇలక్కాయ వాడుందు పోగరాయుడుక, రావణ ఇదిగో అలాంటి ఆయనకు తామరల లాంటి నేత్ర సౌందర్యంలో మునిగి ఆనందాన్ని పొందకుండా ఇదిగో నువ్వేమిటి ఎదురిట్టు ముడిందు పోగా నాని ఇచ్చిక్కిరా, ఇదిగో ఎదిరించి ముడిందు నశించిపోవాలని భావిస్తున్నావయ్యా, కానీ నేను అలా అనుకోవట్లా. ఈ వదగుక్కు ఇలక్కాయ వాడుందు, ఈ సౌందర్యానికి నేను ఉజ్జీవించవలసి ఉండగా ఎదిరిట్టు ముడిందు పోగా నాని చిక్కిరిలే, నేనైతే ఆ బాణ పరంపరలో నశించిపోవాలని నేను అనుకోవట్లేదయ్యా అని చెప్పాట విభీషణుడు రావణాసురుడితోటి. నీ ఎన్ని ఇరుక్కిరదు నాన్ అరిగిలేనిరే, అసలు నువ్వేం భావిస్తున్నావో నాకైతే తెలియట్లేదయ్యా రావణ. ఇరుత్తుప్పిడిత్త విల్లుం తిరుత్తుప్పిడిత్త పగదియుం ఆయికొండు నిற்கும்போது అభిరామరాయిరే ఇరుప్పదు. అసలు నీ ఎన్ని ఇరుక్కిరదు, నువ్వేం భావిస్తున్నావు రామచంద్రుడి విషయంలో నాకైతే అర్థం కావట్లేదు. ఒక్కసారి రామచంద్రుడు ఇరుత్తిప్పిడిత్త విల్లుం ఇలా నిలబడి ఆ ధనుస్సుని నేల మీద ఆంచి ధనుస్సు పట్టుకుని నిలబడి తెరిత్తుప్పిడిత్త పగదియుమాయికొండు, అదిగో రెండో చేతిలో ఆ అంబుని పట్టుకొని నిలబడితే అలా ఆయన నిలబడినప్పుడు అభిరామరాయిరే ఇరుప్పదు, ఆ సౌందర్యాన్ని అనుభవించాలయ్యా. ఎంత అభిరామరాయి, ఎంత అందగాడిగా ఉంటాడు రామచంద్రుడప్పుడు. ఒక చేతిలో ధనస్సు, అది నేలకి ఇలా ఆంచి ఇలా గంభీరంగా నిలబడి రెండో చేతిలో ఆ బాణపు అంబుని పట్టుకొని, బాణం అంటే అంబే కదా, అంబు పట్టుకుని నిలబడితే ఆ సౌందర్యాన్ని సేవించాలే తప్ప అవ్వదగై కండు అనుభవిక్క మాట్లాడే కన్నీరు కొడిక్క కల్లిన ఏరీలే తలైక్కీజరాగ విజుందు ముడివారైపోలే. అదిగో ఒక వ్యక్తి మంచినీటి తాగుతారు, ఊర్లో వాళ్ళందరినీ మంచినీటి చెరువును తవ్విస్తే అదే వ్యక్తులు కల్లిన ఏరీలే తలైక్కీజరాగా, ఇదిగో తలదాకా ముంచేసి ప్రాణాలు తీసుకున్నట్లుగా అదిగో ఆయన అంత సౌందర్యం మన కోసమని అనుభవించడానికి భోగ్యంగా ఎదురుగా కనబడుతూ ఉంటే ఆ ధనుస్సు పట్టుకొని అంబు పట్టుకొని నిలబడినప్పుడు ఆ సౌందర్యాన్ని అనుభవించాలని కోరుకోకుండా ఆ బాణపు దెబ్బలతోటి ముడిందు పోవాగా అంటే నశించిపోయేటట్టుగా భావిస్తున్నావే నువ్వు రావణ అన్నట్ట. ఎలా మంచినీడు తాగడానికి తవ్వించిన చెరువుని ప్రాణాలు తీసుకోవడానికి వినియోగించుకున్నట్టుగా అనుభవించడానికి ఏర్పడినటువంటి సౌందర్యాన్ని అనుభవించకుండా అది ప్రాణాలు తీసుకునేదానికి ఉపకరించినట్టుగా ఉంది నీ స్థితి. ధైర్యదన్ పెద్ద మరదగ మణిత్తడత్తై ఎదురిట్టు ముడిందు పోగా నాన్ కాణమాట్టుగిరిలేన్. ధైర్యదన్ పెద్ద మరదగ మణిత్తడత్తై, ఆ దశరథుడు పొందినటువంటి మరకత మణుల తటాకమది. అలాంటి ఆ తటాకంలో ఎదిరిట్టు ముడింది పోగా నాన్ కాణమాట్టుగిరిలేన్. అలాంటి ఆ తటాకాన్ని ఎదిరించి నశించిపోవాలని నువ్వు అనుకుంటే నాన్ కాణమాట్టుగిరిలేన్, నేను చూడలేకపోతున్నానయ్యా. కాబట్టి వాజిమై పొజిందశిలయ్యా శరవర్షం వర్ష ఎంగిరపడియే పాట్టం పాట్టమాగ వర్షిత్తపడి. అదిగో ఎలాగా శరవర్షం వర్ష, అదిగో బాణ వర్షం కురిసిందా అన్నట్టుగా. శరవర్షం వర్ష ఎంగిరపడియే పాట్టం పాట్టమాగ వర్షిత్తపడి. పాట్టం పాట్టమాగ అదిగో ఎలా దుక్కులుగా వర్షించినట్లుగా బాణ వర్షం వర్షించిన ప్రకారం తిరుమామగల్ అలా వాడి మజింద పొజింద చెలయ్య,
ఆ అసురుల మీద బాణవర్షాన్ని కురిపించినటువంటి వాడివయ్యా. ఎవరు నువ్వు? తిరుమామగల్ కేల్వా, విరోధిகளை పోక్కినది కండు ఉగందు అణైకుం అవళై చొల్లుగిరదు. తిరుమామగల్ కేల్వా, లక్ష్మీదేవికి భర్తవి అని విరోధిகளை పోక్కినది కండు ఉగందు అణైకుం అవళై చొల్లుగిరదు. విరోధులని పోగొట్టినప్పుడు చూసి ఆవిడ ఆలింగనం చేసుకున్నటువంటి ఆవిడని చెప్తుందట తిరుమామగల్ కేల్వా అనేటువంటి పదం. ఎవరిని? సీతాపిరాటిని చెప్తుంది. ఏమిటి సీతాపిరాటి? ఆనాడు ఇదిగో 14,000 మంది రాక్షసులని రామచంద్రుడు ఒక్క చేత్తోటి సంహరించినప్పుడు సీతాపిరాటి ఆనందంతో భర్తారం పరిషస్వజే అని చెప్పినట్లుగా భర్తారం పరిషస్వజే ఎన్నుమవళ్, భర్తని ఆలింగనం చేసుకున్నది. ఎప్పుడు? విరోధిகளை పోక్కినది కండు. అందులో విరోధులని తాను రామచంద్రుడు నశింప చేయడం అనేటువంటి దాన్ని సేవించింది సీతాపిరాటి. ఉగందు అణైక్కుమవడై, అప్పుడు ఆనందంతో ఆయన్ని ఆలింగనం చేసుకున్నది. అందుకనే భర్తారం పరిషస్వదే అంటారు వాల్మీకి మహర్షి. ఎలా? తం దృష్ట్వా శత్రుహంతారం అని చెప్పినట్లుగా తం దృష్ట్వా వెరుం పురత్తిలే ఆలత్తి వజిక్క వేండుంబడియాన అడగై ఉడయ్యవరే. ఈ శ్లోకం వచ్చినప్పుడు చెప్తారు కదా స్వామి వేలకుడి స్వామివారు, ఇది కొన్ని సినిమా పాటలే అయి ఉండొచ్చు, కొన్ని విషయాలు అవి 50 సంవత్సరాల నాటివైనా కూడా ఇప్పటికీ కూడా నిత్య నూతనంగా ఉండి ఆ పాట వినగానే దాని అభిమానులు చెప్పండి ఇంకోసారి పెట్టండి, ఆ పాట ఇంకోసారి పెట్టండి అని విన్నట్లుగా ఆనందపడినట్లుగా ఈ నంబిళ్ళ గారికి ఈ శ్లోకం ఎన్నిసార్లు వచ్చినా కూడా వారి ఆనందంతో దీన్ని ఇలా వ్యాఖ్యానం చేస్తూనే ఉంటారట. ఈ భర్తారం సందృష్ట్వా శత్రుహంతారం మహర్షీనాం ముదావహం అని చెప్పేటువంటి ఈ శ్లోకం అంటే వారికి అంత ఇష్టం. మహర్షీనాం సుఖావహం అని చెప్పే ఈ శ్లోకం అంటే వారికి అంత ఇష్టమండి. ఎప్పుడు వచ్చినా ఇలానే వ్యాఖ్యానం చేస్తారంటూ తం దృష్ట్వా రామచంద్రుణ్ణి చూసింది ఎవరు? సీతాపిరాటి. ఎలాంటి వాడైనా వెరుం పురత్తిలే ఆలత్తి వజిక్క వేండుంబడియాన అడగై ఉడయ్యవరే. వెరుం పురత్తిలే, ఒట్టినే, ఏ అలంకారాలు లేకపోయినప్పటికీ కూడా ఏమిటండి ఈ సౌందర్యానికి ఏ దృష్టి దోషం తగులుతుందో అన్నట్లుగా ఉండేటువంటి స్వామి ఎదిరిగలై ఎన్న వేర కోలతోడే కండాలు. అది శత్రువుల్ని జయించినటువంటి వేర కోలంతో చూసింది సీతాపిరాటి. శత్రుహంతారం தன் திருமேனியிலே ஒரு வாட்டம் வாராமே, அவர்களை குத்து இராக்கி விடுவதும் செய்யாதே. துண்டி తడుక్కిన అవరై మున్బు తిరు అయోధ్యలై இருந்தனால். ఎలా? శత్రుహంతారం, శత్రువుని సంహరించాడు కదా, తన తిరుమేనికి ఒక వాట్టం వారామి, ఏ ఆపద చిన్న దెబ్బ కూడా తగలకుండా అవరగలై కుత్తు ఇరాక్కి, వాళ్ళకి మూల స్థానాల్లో దెబ్బ తగిలేటట్లుగా విడువదం చెయ్యాదే, విడిచిపెట్టకుండా తుణ్ణి తడుక్కిన అవరే, ముక్కలుగా చేసి పారేసట రామచంద్రుడు. అలాగా మున్బు పూర్వం ఈవిడ ఇలాంటి వీరత్వాన్ని వీర కోలంతో ఎప్పుడైనా రామచంద్రుని సేవించిందా అంటే ఎప్పుడూ సేవించలేదట. మున్బు తిరు అయోధ్యల్ ఇరుందనాల్, అయోధ్యలో ఉన్నటువంటి రోజులు ఎవరు వేట్టై కుప్పోన విడత్తే இன்னபடியும் பொருதார் இன்ன புலியை குத்தினார் இன்ன சிம்மத்தை குத்தினார் ఎన్నా పోలే బంధుక్కలు సొల్ల కేట్కుం అత్తనయ్యరే. పూర్వం అయోధ్యలో ఉన్నప్పుడు రామచంద్రుడు వేటకు వెళ్ళాడు అనుకోండి, అదిగో వేటకు వెళ్ళిన సందర్భంలో ఎన్నపడి ఈ రీతిగా చేశాడు, ఈ రీతిగా చేశాడు అని చెప్తుంటే వినటమే. ఇన్న పులి కుత్తినార్, ఆ ఒక పులిని గుద్దాడండి. ఇన్న సింహత్తై కుత్తినార్, ఇంకో సింహాన్ని సంహరించాడు అని చెప్పినట్టుగా బంధుక్కలు సొల్లకేట్టు మత్తనయ్యరే, బంధువులందరూ చెప్తూ ఉంటే వింటం అంతే. ఈవిడెప్పుడు స్వయంగా ఆ సన్నివేశాన్ని చూడలేదు. ఇంగు పూసలెక్కు పుగుగిరపోదే పిడిత్తు మేలుళ్ళ వ్యాపారంగల్ అడంగలు కండార్. ఇవాడు ఇప్పుడు జరిగిన సన్నివేశం ఏమిటి? అదిగో యుద్ధానికి వెళ్ళటానికి ఆరంభించిన దగ్గర నుంచి ఇంగు పూసలెక్కు పుగుగిరపోతే, ఇదిగో అక్కడికి వెళ్ళాలి అంటే ధనుస్సు పట్టుకోవాలి, ధనుర్బాణాలు పట్టుకోవాలి, సిద్ధమై వెళ్ళాలి కదా.
అలా రామచంద్రుడు యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడినది దగ్గర నుంచి మొత్తం ఆరంభం నుంచి చివరి దాకా అనమాట. ఎట్లానట చెబుతారు కదా ఇక్కడ. ఎలాంటి ఉత్సాహం చూపిస్తోందట సీతాపిరాట్ ఇక్కడ. ఇప్పుడు మనం ఏదైనా ఒక సినిమాకి వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, పిల్లలు ఏమిటి అనుకుంటారు, వెళ్ళిపోదాం టైం అయింది, వెళ్ళిపోదాం టైం అయింది అంటారు కదా. కానీ పెద్దవాళ్ళు ఏమనుకుంటారు, వెళ్ళినా అక్కడ ఏముందండి, 6:30కి సినిమా, 6:15 నుంచి 6 నుంచే పిల్లలు గొడవ పెట్టేస్తారు. ఎందుకు, అక్కడ ఏదో ముందు అడ్వర్టైజ్మెంట్లు అన్ని వేస్తారని ఈ పెద్దవాళ్ళకి తెలుసు కాబట్టి అవన్నీ చూడటం ఎందుకు, మనం చూడాలనుకుంటున్నది సినిమా కదా, కాబట్టి అప్పుడు వెళ్ళొచ్చులే అని వీళ్ళు అనుకుంటే పిల్లల ఉద్దేశం ఎలా ఉంటుంది, ఆరంభం నుంచి అసలు తెర మీద బొమ్మ పడిన దగ్గర నుంచి చివరి బొమ్మ ఆగిపోయే వరకు చూడాలని వాళ్ళ కోరికగా ఉంటుంది కదా. అలానే సీతాపిరాట్టి కూడా ఎలా ఉన్నదట, ఎంత ఉత్సాహం. ఋషిగా ఏది ఇంగు పూసెలిక్కు పుగుగిర పోరే పిడిత్తు మేలుళ్ళ వ్యాపారంగల్ అడంగలం కండాల్. ఆ పిల్లలకి ఉత్సాహం ఎలానో ఇప్పుడు సీతాపిరాట్టి కూడా అంత ఉత్సాహంగా సేవించిందట. రామచంద్రుడు యుద్ధానికి బయలుదేరటానికి సిద్ధమైంది మొదలు పైన జరిగినటువంటి సన్నివేశాలన్నీ సేవించింది ఈవిడ. మహర్షీనాం సుఖావహం ఋషిகளுடைய விரோதிகளை போக்கி அவர்களுக்கு குடியிருப்பு பண்ணி கொடுத்தவரே தங்கள் தபோபலத்தாலே வெல்லலாயரி. ఋషిகளுடைய విరోధులను పోగొట్టి అవர்களுకు కుడియిరుప్పు పన్ని కొడుతవరే, వాళ్ళకి కొంచెం జీవనాన్ని ఇచ్చినటువంటి వాడు కదా, వాళ్ళని నిలిపాడు కదా ప్రాణాలతోటి. అలాంటి స్వామి రామచంద్రుడు అంటూ ఏమండి, మహర్షులు వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలిగినటువంటి బలం కలిగినటువంటి వాళ్ళే, కానీ రామచంద్రుడి యొక్క రక్షణని ఎందుకు కోరుకుంటున్నారట అంటే, தங்கள் தபோபலத்தாலே வெல்லலா இருக்க தங்கள் வரத்தை பெருமாள் தலை புகட்டும் முறையுணர்ந்து கொண்டிருக்கும் அவர்களுக்கு. తంగల్ తపోబలత్తాలే, తమ తపోబలంతో విశ్వామిత్రుడు వచ్చాడు యాగ సంరక్షణ కోసం, రామచంద్రుడిని పంపవయ్యా అని దశరథ చక్రవర్తి దగ్గరికి వచ్చాడు అంటే, విశ్వామిత్రుడికి తన తపోబలంతో ఆ యాగాన్ని సంరక్షించుకునే శక్తి ఉన్నప్పటికీ కూడా మన రక్షణ మన కర్తవ్యం కాదు, మనల్ని రక్షించేటువంటి వాడు రామచంద్రుడు ఉన్నాడు కాబట్టి రామచంద్రుడే వచ్చి రక్షిస్తాడు అనే భావంతో వచ్చి ప్రార్థించాడే తప్ప విశ్వామిత్రుడికి తన యాగాన్ని తాను రక్షించుకునే శక్తి లేక కాదట. అలానే వీళ్ళు కూడా ఋషులంతా కూడా తంగల్ తపోబలత్తాలే వెళ్ళలా ఇరుక్క, తమ తపోబలంతో ఈ రాక్షసుల్ని నశింప చేయగలరు వాళ్ళు. కానీ తంగల్ వరత్తై పెరుమాల్ తలయిరే పొగట్టుం మురైయుణరుందు కొండిరుక్కురు మవరగడుక్కు, తమ యొక్క రక్షణ భారం రామచంద్రుడి విషయంలో పెరుమాళ విషయంలో ఉంచినటువంటి వాళ్ళు, అంటే స్వరూప జ్ఞానం కలిగినటువంటి వాడు కాబట్టి మన రక్షణ మనం చేసుకోకూడదండి, మన రక్షణ చేయవలసినటువంటి వాడు ఆ రామచంద్రుడు అనే ఆలోచన కలిగినటువంటి వాడు కాబట్టి గర్భభూతాహత పోధనాహ గర్భభూతాహత పోధనాహ తందాం కై ముదల అడియమారాదే ఇరుక్కుమవరఘల్. గర్భభూతాహ తపోధనాహ, గర్భంలో ఉన్న బిడ్డల్ని రక్షించే బాధ్యత ఆ తల్లిదే కదండి. అలాంటి వాళ్ళే తపోధనాహ గర్భభూతాహ, వాళ్ళ గర్భస్థంలో ఉన్న బిడ్డ లాంటి వాళ్ళు, గర్భంలో ఉన్న బిడ్డ లాంటి వాళ్ళు కనుక ఏమిటి మా రక్షణ భారం మాది కాదండి ఆ స్వామిదే అని ఉండేవాళ్ళంట వాళ్ళు. తందాం కై మొదల్ అడియమారారే, వాళ్ళ తపస్సులు నశింప చేసుకోకుండా ఇరుక్కుమవరఘల్. తపోధనరా ఇరుక్కచ్చేదే గర్భభూతరా ఇరుప్పరఘల్. తపస్సులు చేసుకుంటూ కూడా గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎలా అయితే తన రక్షణ తాను చేసుకోదో అలాగా ఉండేటువంటి వాళ్ళట వీళ్ళు. తపోధనరా ఇరుక్కచ్చేదే, ఏమండి గర్భంలో ఉన్న శిశువు తపస్సు చేస్తుందా అంటే కాదండి, వీళ్ళు తపోధనులే. కానీ గర్భస్థ శిశువు వలె గర్భస్థ శిశువు తన రక్షణ భారాన్ని ఆ తల్లే చూసుకుంటుంది అని ఉన్నట్లుగా వీళ్ళు కూడా తమ రక్షణ భారాన్ని తమకే ఆ రామచంద్రుడికే విడిచిపెట్టినటువంటి వాళ్ళు. తందాముక్కుయన్న విషయం ఉండా ఇరుక్కచ్చేదే గర్భావస్థయిల్ జనని అరిందు రక్షిక్కుం అత్తనయిరే. తందాముక్కు ఎన్న విషయం ఎంద ఇయ్యత్తి ఉండా ఇరుక్కచ్చేదే. తందాముక్కు ఎంద వియత్తి ఉండా ఇరుక్కచ్చేదే గర్భావస్థయిల్ జనని అరిందు రక్షిక్కుం అత్తనయిరే. వాళ్ళు అంటే
పదం మళ్ళీ అర్థం కాదు. தந்தா முக்கு என்ன வியத்தி உண்டா இருக்க செய்தே గర్భావస్థയിൽ జనని అరిందు రక్షిక్కుం అత్తనయ్యిరే. అది గర్భావస్థలు వియత్తి అంటే వాళ్ళ యత్నం ఇప్పటి రక్షిక్కదాకు ప్రియమాగయన్నా అంటే తందా ముక్కు ఎన్న వియత్తి ఉండా ఇరుక వాళ్ళు చేసుకునే ప్రయత్నాలు ఏదో వాళ్ళు చేసుకున్నారు అంటే రక్షణ విషయంలో కాదు, వాళ్ళు ఏదో తపస్సులు చేసుకున్నప్పటికీ గర్భావస్థയിൽ జనని అరిందు రక్షిక్కుం అత్తనయ్యిరే. గర్భావస్థలో ఉన్నప్పుడు ఆ జననే రక్షిస్తూ ఉంటుంది కదా ఆ బిడ్డని, ఆ రీతిగా అప్పడియే అవనయ్యరిందు రక్షిక్కుమిరుక్కుమవరగల్ రక్షిక్క ఇరుక్కుమవరగల్. ఈ ఋషులంతా కూడా ఎలాంటి వాళ్ళు, ఇదిగో గర్భావస్థలో ఉన్నటువంటి శిశువు యొక్క రక్షణ తల్లి చూసుకున్నట్లుగా మా రక్షణ ఆయనే చూసుకుంటాడులే అని భావించేటువంటి వాళ్ళు. అనుకూల రక్షణము ప్రతికూల నిరసనము ఎవడుక్కు ప్రియమాగచ్చయ్యుమవయ్యిరే. అనుకూలమైనటువంటి రక్షణ అంటే ఈ ఋషులని వీళ్ళందరినీ రక్షించడం అనుకూల రక్షణం, ప్రతికూల నిరసనం అదిగా రాక్షసుల్ని సంహరించడం ఎవడకు ప్రియమాగచ్చయ్యుమవయ్యిరే. ఈవిడ కోసం ఈవిడికి ఇష్టమని చేస్తారట అవన్నీ. అనుకూలురైనటువంటి వాళ్ళని రక్షించడం, ప్రతికూలురని శిక్షించడం అనేది. బభూవా బభూవ హృష్టావైదేహి అంటారు కదా, ఆశ్చర్యం కలిగిందిగా అయింది. బభూవ అంటే అయ్యింది అని. 14,000 మురట్టు రాక్షసరోడే తనియే నిన్ను పోరుగిర ఇత్తై కండు అంజి ఇదెన్నాయ్ విளையுமோ ఎన్ను సత్తయ్యజిందు కిరందాల్. ఇప్పోదు ఉడల్ ఆనాడు బభూవ హృష్టావైదేహి ఇప్పుడు ఉన్నదిగా అయింది అంటే ఏమిటండి, కొంత క్రితం లేదా సీతాపిరాటి అంటే ఏమైందట, ఎదురుగా రామచంద్రుడు 14,000 మంది మొరటు రాక్షసులతోటి ఒంటరిగా ఉండి ఆ యుద్ధం చేస్తూ ఉంటే చూసి భయపడినటువంటి సీతాపిరాటి ఇదన్నాయ్ విளையுమో ఇది ఏ రీతిగా పరిణమిస్తుందో ఈ ఆపద అని భావించి సత్తయ్యజిందు కిరందాలు భయంతో అలాగా బిగుసుకుపోయి నిలబడిందనమాట సీతాపిరాటి. ఇప్పోదు ఉళల్ ఆనాడు ఇప్పుడు ఉన్నదిగా అయింది సీతాపిరాటి. ఎప్పుడు రామచంద్రుడు వాళ్ళందరినీ సంహరించి తిరిగి వచ్చినప్పుడు. అదిగో భూసత్తాయాం హృష్ట సత్తై ఉండానాలు ఉండామదు ఉండాయిత్తు సత్తై ఉండానాలు అది ఉండాయిత్తు. అదిగో భూసత్తాయాం అనేటువంటి ఆ దీనిని బట్టి క్రియని బట్టి హృష్ట ఆనందం ఎప్పుడు కలుగుతుందండి, మనలో సత్త ఉన్నప్పుడు ఆనందం కలుగుతుంది. అసలు సత్తే లేకపోతే మనకి ఆనందం ఏం తెలుస్తుంది కనుక. కాబట్టి ఇప్పుడు బభూవ హృష్ట ఆనందం కలిగింది అయింది సీతాపిరాటి. ఎందుకని, ఇప్పుడు తన ప్రాణాలు తన దగ్గరే ఉన్నాయి కనుక. ఇప్పటి వరకు రామచంద్రుడు ఒంటరిగా 14,000 మందితోటి యుద్ధం చేయడం చూసినటువంటి సీతాపిరాటి భయంతో అలాగా ఉండిపోయి సత్తలేని దానిలాగా ఉండి ఇప్పుడు సత్త కలిగిన దానిగా అవ్వటంతో ఆనందాన్ని పొందింది అని. వైదేహి అంటే విదేహరాజు కుమార్తె. విదేహరాజు అంటే దేహం మీద మమకారం లేనటువంటి, అదిగో ఆ జనక మహారాజు కుమార్తె కదా. ఉపాధ్యాయులు పెంబిళ్ళైகளுக்கு చెవియేత్తాలే ఓత్తుప్పో ఇరుక్కుమా పోలే వీరవాసి అరియుంకుడిలే పిరందవలిదే. ఈవిడికి వీరత్వం విషయమే, వీరవాసిత్వం, వీరుడిగా ఉన్నటువంటి వాళ్ళు ఎలా యుద్ధం చేస్తారు అవన్నీ తెలుసట. అదేమిటండి, ఈవిడ సీతాపిరాటి ఎక్కడైనా యుద్ధానికి వెళ్ళిందా? అయినా స్త్రీలకి యుద్ధానికి వెళ్ళి అలాంటి చేసినటువంటి ఆవిడ కాదు కదా. అయినా యుద్ధ విద్యలన్నీ కూడా ఈవిడ నేర్చుకున్నటువంటి ఆవిడ కాదు కదా అని చెప్దామంటే వైదేహి అలా ఈవిడ విదేహరాజు కుమార్తె. ఎక్కడ తెలుసుకుంది ఈ యుద్ధంలో మెలకువలు కానీ ఇవన్నీ ఎలా తెలిసాయి అంటేనట, ఇప్పుడు వేద విద్య నేర్పుతున్నారు అనుకోండి విద్యార్థులకి, ఆడపిల్లలకి వేద విద్య నేర్పకూడదు అంటారు కదా. అప్పుడు ఏం చేస్తారట గురువులు, ఆ పక్కనే ఆడుకుంటూ ఉంటారు ఆడపిల్లలు, ఈ మగపిల్లలు ఆ చెట్ల కిందో ఆశ్రమాల్లో నేర్చుకుంటూ ఉంటారు. ఆ నేర్చుకున్నటువంటి పిల్లోడికి ఎంత వస్తుందో ఎంత రాదో తెలియదు కానీ ఆడుకుంటూ ఉండే ఆడపిల్లలకి ఈ చెవిలో వీళ్ళు చెప్పినవన్నీ చెవిలో పడుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళు స్వయంగా నేర్చుకోకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు గురువులు, అందులో ఏం చెప్పారు, ఏ మెళకువలు చెప్పారు, ఏ విషయాన్ని ఎలా చెప్పారు అనే జ్ఞానం వీళ్ళకు ఉంటుందట. అలానే విదేహరాజు కుమార్తె కదా ఈవిడ. ఉపాధ్యాయులు పెంబిళ్ళైகளுக்கு చెవియేత్తాలే ఓత్తు పోయి రుక్కుమా పోలే.
ఉపాధ్యాయులు ఆడపిల్లలకి అదే మిగతా విద్యార్థులకి చెప్పినటువంటి విషయాలు వీళ్ళకి చెవిలో పడి వీళ్ళకి కూడా ఆ విషయాలన్నిట్లు తెలిసినట్లుగానే వీరవాసి అరియం కుడిలే పెరందడిరే. ఎక్కడ పుట్టింది ఈవిడ? జనక మహారాజు కుమార్తె కాబట్టి ఈవిడికి వీరత్వం యొక్క వాసి ప్రత్యేకత ఏమిటో తెలిసినటువంటి ఆవిడట ఈవిడ. అలాంటి వంశంలో పుట్టింది. ஒரு வில்லு முறித்த இதுக்கு உகந்து என்னை கொடுத்த எங்களையர் 14,000 பேரை తనియే నిన్ను ముడిత ఇత్తై కండాల్ ఎన్పడుగిరార్ తాన్ అనుకుంటోంది. ఒక చిన్న విల్లు విరిస్తేనే అది మా నాన్నగారు ఎంతో సంతోషపడిపోయారు. ஒரு విల్లు మురిత్తదు ఇరుక్కు ఉగందు ఎన్నై కొడుత వెంగళయ్యర్. ఇదిగో నేను ఆ విల్లు విరిచాననే ఆనందంలో ఇదిగో రామచంద్రుడికి ఇచ్చి నన్ను పెళ్లి చేశాడు ఈయన. 14,000 పేరై తనియే నిన్ను ముడిత ఇత్తై కండాల్. 14,000 మందిని అదిగో ఒక్కడుగా ఇలా వీళ్ళందరినీ నశింపచేశాడు కదా. అసలు ఒక చిన్న విల్లే కదా నేను విరిచింది, దానికే ఆయనకు ఆనందం. ఇలా 14,000 మంది రాక్షసుల్ని ఒక్క చేత్తో ఒంటరిగా వాళ్ళందరినీ నశింపచేస్తే ఇది చూస్తే మా నాన్నగారు ఎంత పడతారో, ఎంత ఆనందపడిపోతారో అంటూ భర్తారం. ఇప్పుడు భర్తారం అనుకుంటోందట. మున్బు ఎవరు సుకుమారరాగయ్యారే కుడైదరకు ఎన్నుం ஐயர் நம்மை எவர்க்கு நீர் வார்த்து கொடுக்கையாலே நாம் எவர்க்கு சேஷம் ఎన్నుం అణైతాల్ అత్తనై భర్తారం పరిశస్వదే. ఇప్పుడు మాత్రమే సీతాపిరాటి ఇప్పుడే భర్త అనుకుంటోందట రామచంద్రుణ్ణి. ఏమిటండి ఇంతకాలం మరి సీతాపిరాటి రామచంద్రుడితోటి 12 సంవత్సరాలు అయోధ్యలో సుఖాలన్నీ అనుభవించింది. అదిగో ఆ తర్వాత వనవాసానికి వచ్చాక భర్తనే కదా అనుకుంటోంది. కాదట, ఇప్పటి వరకు భర్త అని భావించట్లేదట ఆవిడ. ఎలా మున్బు పూర్వం ఇవన్ సుకుమారరాగయ్యాలే కొడైసెరక్కు ఎన్నుం. అదిగో ఈయన సుకుమారుడు కదా రామచంద్రుడు, అందుకని కొడైసెరక్కు వ్యర్థ పదార్థం అండి. కొడైసెరక్కు అంటే పెద్ద ఇందులో ఏమి ఇది లేదండి, అంటే సారం లేదన్నట్లు. కొడై అంటే వ్యర్థమైనటువంటిది అని. సెరక్కు ఎన్నుం కానీ మరి భర్త అనే భావించింది కదండి, భర్త దగ్గరే ఉన్నది కదండి. అంటే అయ్యర్ నమ్మై ఎవరికి నీర్వార్తు కొడుక్కయ్యాలే నాం ఎవరికి శేషం ఎన్ను అణయిత్తాడు. ఇదిగో నాన్నగారు నాకు ఈయన్నిచ్చి పెళ్లి చేశారు, నన్ను ఈయనకిచ్చి కన్యాదానం చేశారు కాబట్టి నేను ఈయనకి శేషం అనే భావనతోటే ఆలింగనం చేసుకుందట సీతాపిరాటి. అంతేకాని ఈయన భర్త అనే భావంతో ఆలింగనం చేసుకోలేదు. ఆణ్ పెళ్ళై ఎన్ను అణయిత్తదు ఇప్పోదు. ఇప్పుడు ఈయన వీర సింహం అండి. ఆణ్ పెళ్ళై అని పురుష సింహం అని భావించి ఆలింగనం చేసుకున్నది ఇప్పుడట సీతాపిరాటి అని. పరిషస్వదే రావణ సమరాయ్ అవన్మదిత్త వీరத்தை உடையரா இருப்பார் 14,000 பேரும் விட்ட அம்புகள் அடங்கலும் இவர் மேலே பட்டு கண்டாவிடமெல்லாம் యుద్ధ వడువాయిరే తిరుమేని కిరక్కిరదు. అది పరిషస్వదే ఆలింగనం చేసుకుంది. ఎలాంటి తిరుమేనిని ఆలింగనం చేసుకుందట సీతాపిరాటి. రావణాసురుడితోటి సమానమైనటువంటి వాళ్ళు ఈ 14,000 మంది కరదోషణాదులందరూ కూడా వాళ్ళు అవన్మరిత్త వీరత్తై ఉడయ్యరా ఇరుపారు. రావణాసురుడు కూడా మెచ్చుకునేటువంటి వీరత్వం వీళ్ళందరిది. అలాంటి వాళ్ళు 14,000 మంది ఒక్కసారిగా బాణాలు ధనుస్సులు తీసుకొని అంబుగల్ అడంగలు ఆ ధనుస్సులన్నీ బాణాలన్నీ కూడా ఈయన మీద వేస్తే మేలే పట్టు ఆ బాణాలన్నీ రామచంద్రుడి యొక్క శరీరానికి తగిలి కండవిడమెల్లాం యుద్ధ ఒడువాయిరే తిరుమేని కిరక్కిరదు. అదిగో కండవిడమెల్లాం శరీరంలో ఎక్కడ చూసినా యుద్ధం చేసిన చిహ్నాలు బాణపు గుర్తులే కనపడుతూ ఉన్నాయట సీతాపిరాటికి. అవ్వో విడంగల్ తోరుం తిరుమలై తడత్తాలే వెదుక్కొండాల్. ఆయా సందర్భాలు ఆ అవ్వో విడంగల్ దోరుం ఎక్కడైతే బాణపు చిహ్నాలయ్యే ఆ బాణపు దెబ్బలు కనబడుతూ ఉన్నాయో సీతాపిరాటికి అక్కడ తన యొక్క వక్షోజాలతోటి వెచ్చదనాన్ని అందించిందట సీతాపిరాటి. అలాంటి అంటే ఆవిడకి కూడా ఎంత ఆనందము. ఆయన అసురులని సంహరిస్తే పిరాట్టి మారులకు కూడా అంత ఆనందం కనుక తిరుమామగల్ కేల్వా దేవా. తిరుమామగల్ కేల్వా అంటే నువ్వు చేసేటువంటి అసుర సంహారం అనేటువంటిది ఆ పిరాట్టి మారులకు కూడా చాలా ఆనందం కలిగిస్తుంది. అలా ఎక్కడైనా ఆనందం కలిగించిందా అంటే అదిగో భర్తారం పరిషస్వజ అని
రామాయణంలో మనకు ఆ సన్నివేశం కనబడుతుంది. అప్పుడు సీతాపిరాటి ఆనందం చూసినటువంటి రామచంద్రుడికి ఆనందం. అందుకని దేవా దేవా అంటే ఆనందపడేటువంటి స్వభావం కలిగిన వాడు, ఆనందపడేటువంటి వాడు అని. ఎందుకు ఆనందం? తాను చేసినటువంటి వేరే కృత్యాన్ని చూసి ఆనందపడింది పిరాటి. పిరాటి ఆనందం చూసి ఆయనకు ఆనందం. అది అందుకని కేల్వా ఉనకు శక్తి వైకల్యం ఉండాయి దక్కిరేనో పురుషకారం ఇల్లామల్ దక్కిరేనో. ఇప్పుడు మళ్ళీ ఆడవాళ్ళు ఆ కథ అంతా అయిపోయింది. తిరుమామగల్ కేల్వా అని అడుగుతూ, ఏమిటి స్వామి ఇంకా ప్రశ్నలు వర్షం అనమాట. ఉనకు శక్తి వైకల్యం ఉండాయి దక్కిరేనో, నీకేమైనా శక్తి వైకల్యం, నన్ను రక్షించే శక్తి లేనివాడనని నేను విడిచిపెట్టాలా, నేను ఈ కష్టపడాలా? అంతేకాదు పురుషకారం ఇల్లామల్ దక్కిరేనో, ఇదిగో ఆయన బంధమోక్షంగా ఎరండుక్కుమంటారు కదా, దాని పక్కనే పురుషకారభూతురాలు ఉంది కదా పిరాట్టి. అందుకని తిరుమామగల్ కేల్వా అన్నారు. పురుషకారం కూడా ఉండగా పురుషకారభూతురాలైనటువంటి పిరాట్టిమారులు పక్కనే ఉండగా కూడా నేను ఇలా పోగొట్టుకొని నేను ఇలా బాధపడాలా? ఇది ఆళ్వార్ల ప్రశ్న. దేవా ఇవల్ అణైత్త పిన్బు తిరుమేనియల్ పిరంద పొగర్. అదిగో ఈవిడని ఆలింగనం చేసుకున్న తర్వాత ఈవిడ ఆలింగనం చేసుకుంది ఆయన్ని. చేసుకున్న తర్వాత ఆ తిరుమేనిలో కలిగినటువంటి కాంతి అన్నియే విరోధిగడై పోక్కుకయ్యాలే వడివిలే పిరంద కాంతి చల్లవుమాం. ఆవిడ ఆనందం చూసి కలిగిన ఆనందంతో తేజస్సు కలిగిన వాడు అని చెప్పచ్చు. లేదా శత్రు సంహారం చేశాడు కదా, ఆశ్రితులకున్న దుఃఖాలని పోగొట్టాను కదా అనే ఆనందంలో ప్రకాశిస్తున్నాడు అని చెప్పచ్చట. நம்முடைய விரோதிகளை போக்கினவன் வர்த்திக்கிற தேசம் என்னு தேவர்களும் ఋషిகளும் தங்கள் அபிமதம் கிடைக்கும் ఎన్ను ఆదరిక్కిర తిరుమలై. తిరుమామగల్ కేల్వాదేవా ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? తిరుమలలో ఉన్నాడు. ఎలా? நம்முடைய విరోధిகளை పోక్కినవర్ వర్తిక్కర దేశం, నమ విరోధులందరినీ పోగొట్టినటువంటి ఆయన వేంచేసి ఉన్న దేశం అండి అని దేవతలు ఋషులు తంగల్ అభిమతం కిడైక్కుం, తమ అభిమతం పొందగలిగాము అని ఆదరిక్కిర తిరుమలై. ఆ తిరుమల కొండని దేవతలు ఋషులు వీళ్ళందరూ ఎందుకు ఆదరిస్తారయ్యా అంటే, మనకున్న విరోధులన్నీ రాక్షస సంహారం అంతా చేశాడు కదా అని ఆయన విషయంలో ఆదరం కలిగి ఉంటారు. అలాంటి స్వామి వేయించేసి ఉన్న స్థానం తిరుమలై. సురర్హడిత్యాది అనుకోడరడయ్యా తిరండు పడుకాడు కిడక్కుం దేశం. సురర్గలు ఇత్యాది సురులు దేవతలు అనుకూలర్ అడయ్యా, అనుకూలురైన వాళ్ళందరూ కూడా వేచి తిరండు పడుకాడు ఎడక్కుం దేశం. అదిగో నీ యొక్క దర్శనం కోసం వేచి ఉండేటువంటి దేశం అది. పూవార్ కడల్గల్, ఎలా ఉన్నావు నువ్వు అక్కడ? పూఆర్ కడల్గల్ పూవాలల్లది సెల్లాల తిరువడిగల్ ఎన్నుదల్. పువ్వు లేకపోతే గడవనట్లుగా ఉండేటువంటి తిరువడిగళ్ళట అవి. పూవోడు వత్త తిరువడిగల్ ఎన్నుదల్, పువ్వు లాంటి సుకుమారమైనటువంటి తిరువడిగళ్ళు అనొచ్చు. అరువినయేన్ అవన్ ప్రతిబంధకల్గల్ పోక వల్లనాయిరుప్పదు ఎనక్కు ఆశై కరై పురండిరుప్పదు. అది అరువినయ్యేన్, గొప్ప పాపిష్టి వాణ్ణి నేను. ఎందుకు? ఆశ లేదు అంటే వదిలేయచ్చు. ఆశ నాకు ఉన్నది, కానీ ప్రతిబంధకాలని పోగొట్టగలిగే సామర్థ్యం లేదండి ఆయనకు అనుకుందామా అంటే, ప్రతిబంధకాలని పోగొట్టే సామర్థ్యం ఆయనకి ఉన్నది. ప్రతిబంధకాలని పోగొట్టే సామర్థ్యం కలిగిన వాడిగా ఆయన ఉన్నాడు. ఆయన్ని పొందాలనే ఆశలో నేనున్నాను. అయినప్పటికీ కూడా ఆయన అనుగ్రహం నా మీద నాకు ఆయన అనుగ్రహాన్ని నేను పొందలేకపోతున్నానంటే మరి నా పాపమే కదా కారణం. అందుకనే అరువినయ్యేను తిరువడిగల్ నిరతిశయ భోగ్యమాయిరుప్పదు ఇంగనే ఇరుక్కచ్చేదే కిత్తి అనుభవిక్కప్పెరాద పాపత్తై పన్నినేను ఎనక్కు ఆశై కరై పురండిరుప్పదు తిరువడిగల్ నిరతిశయ భోగ్యమాయిరుప్పదు. ఆ తిరువడిగళ్ళు చూస్తే పోని భోగ్యత లేదండి, ఎదురుగానే ఉన్నాడు కానీ భోగ్యత లేదన్నామంటే ఆ తిరువడిగళ్ళు పరమ భోగ్యంగా ఉన్నాయి. ఇంగనే ఇరుక్కచ్చేద అంటే ప్రతిబంధకాలని పోగొట్టగలిగే సామర్థ్యము ఆయనకు ఉన్నది. ఆశ నాకు గట్లు తెంచుకొని ప్రవహిస్తుందా అన్నట్టు నాకు ఆశ అధికంగానే ఉన్నది. అలానే ఆ తిరువడిగళ్ళు కూడా భోగ్యభూతంగా ఉన్నాయి. అంటే అనుభవించేటువంటి భోగ్యత ఆయనలో లేదా అండి అంటే ఆ భోగ్యత కలిగినటువంటివి ఆ తిరువడిగళ్ళు. అలా అయినప్పటికీ కూడా
కిట్టి అనుభవిక్కప్పెరాద పాపత్తై పండినేన్. ఆయన్ని సమీపించి అనుభవించడానికి కలిగిన భాగ్యాన్ని లేనట్లుగా అంత గొప్ప పాపాన్ని చేసిన వాడిని నేను. పొరుందుం ఆరు పునరాయే. అదిగో పొరుందుం వారు, అలాంటి నీ తిరువడిగళ్ళని చేరేటువంటి విధానాన్ని పునరాయే నాకు కల్పించవయ్యా. ఎలా నువ్వు చేర్చుకుంటావో చెప్పు. అశోకవనికైలే ఇరుంద పిరాట్టియోపాధి కాణం తమ్మై నినైతిరుక్కెరదు. అశోకవనంలో ఉన్నటువంటి సీతాపిరాటి ఎప్పుడు నువ్వు నన్ను నీ దగ్గరికి చేర్చుకుంటావని ప్రార్థించినట్లుగా కదా సీతాపిరాటి ఎలా ఎదురు చూస్తుందో అలా ఎదురు చూస్తున్నారనమాట ఈయన కూడా. పునరాయే ఉన్నై కిట్టుంబడి కల్పిక్క వేణుం ఎన్నుదల్. నాన్ కిట్టుంబడి పన్న వేణుం ఎన్నుదల్. నిన్ను సమీపించేటువంటి మార్గాన్ని నాకు కల్పింప చెయ్యాలి అని, లేదా నేను నిన్ను సమీపించేటట్లుగా చెయ్యాలి అని ఆడవాళ్ళు ప్రార్థిస్తున్నారు ఈ పాసురంలో. అంటే ఎప్పుడు విరోధ నిరసన శీలత కలిగిన వాడయ్యుండి కూడా నిన్ను పొందడానికి నాకు ప్రతిబంధకంగా ఉన్నటువంటి పాపాలను తొలగింప చేయకుండా నువ్వు నన్ను పొందకుండా అలానే ఉన్నావయ్యా. ఎప్పుడు నువ్వు నాకున్నటువంటి ఈ పాపాలనే ప్రతిబంధకాలని తొలగింప చేస్తావు, లేదా ప్రతిబంధకాలుగా ఉన్న పాపాలను తొలగింప చేస్తావు. అదిగో పునరారు, అదిగో పొరుందుమారు పునరాయని ఎప్పుడు నేను నీ యొక్క తిరువడిగళ్ళని పొందగలుగుతాను, నీ యొక్క తిరువడిగళ్ళని నేను సమీపించగలుగుతాను, సమీపించేలాగా చెయ్యవయ్యా అని ప్రార్థిస్తున్నారు ఆళ్వాళ్ళు. உலகத்தையலைக்கும் அசுரர் வாணால் மேல் தீவாய் வாஜுமலை புஜிந்த சிலையா திருமாமகள் கேள்வா தேவா. தேவாசுரர்கள் முனிக்கணங்கள் விரும்பும் திருவேங்கடத்தானே. பூவார் கடல்கள் அருவினையேன் பொருந்துமாறு புனராயே. ஆழ்வார் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம்.